దాదాపు 29 సంవత్సరాలుగా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరంపరలో ఈరోజు అంగరంగ వైభవంగా మనం అందరం చూసాం. ఇప్పుడే చిన్నారు చక్కని నృత్య ప్రదర్శనతో హోరెత్తించారు. మరి ఈరోజు అవార్డ్స్ ఈవినింగ్ అనే పేరుతో, అలాగే విశ్వకళా నంది పురస్కారాలు, అలాగే ఎక్సలెన్సీ అవార్డ్స్తో అతిథులందరినీ ఆహ్వానించి ఈరోజు ఈ అవార్డ్స్తో సత్కరించే కార్యక్రమం మరి కొద్ది క్షణాల్లో మన ముందు ప్రత్యక్షం కాబోతుంది. మరి నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించినాం మరి అడ్వైజర్ టు తెలంగాణ గవర్నమెంట్ న్యూఢిల్లీ గౌరవనీయులు పెద్దలు శ్రీ సముద్రాల వేణుగోపాలాచారి గారిని మీ అందరి కరతాల ధ్వనుల మధ్య సాధారణంగా సవినయంగా ఆహ్వానిస్తున్నాము. వారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈనాటి మా మయూరి ఆర్ట్స్ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పెద్దలు వైస్ చైర్మన్ ప్రొడ్యూసర్ సెక్టర్ తెలుగు ఫిలిం ఛాంబర్ అండ్ సిఎండి స్వర్ణ విహార్ గ్రూప్ అధినేత గౌరవనీయులు లయన్ శ్రీ సాయి వెంకట్ గారిని మీ అందరి కరతాల ధ్వనుల మధ్య వేదికపైకి సాధారణంగా మయూరి ఆర్ట్స్ రాధ గారు ఆహ్వానిస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ సార్. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ అతిథులు కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ శ్రీ పులి శివ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే ఈనాటి కార్యక్రమానికి శుభాశీస్సులు అందజేయడానికి విచ్చేసినటువంటి పెద్దలు సంఖ్యాశాస్త్ర నిపుణులు సరస్వతి ఉపాసకులు గౌరవనీయులు శ్రీ దైవజ్ఞ శర్మ గారిని వేదికపైకి సాధారణంగా సవినయంగా మీ అందరి కర్తవ్యాల మధ్య ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే మయూరి ఆర్ట్స్ కన్వీనర్ శ్రీ రాముడు వసంత్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్ రాముడు వసంత్ గారిని కన్వీనర్ గారు మయూరి ఆర్ట్స్. ప్లీజ్ కమాండ్ గారు. ఈనాటి అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రకాశనం కావాల్సిందిగా మయూరి రాధ గారు నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. అతిథులందరూ కూడా జ్యోతి ప్రకాశనంలో మరి జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మరి అంగరంగ వైభవంగా మనందరం వినాయక చవితి జరుపుకుంటున్న పర్వదినంలో ఈరోజు
ఈనాటి కార్యక్రమానికి శుభారంభం పలికారు అతిథులు. మరి ముందుగా ఈనాటి కార్యక్రమంలో శుభాశీస్సులు అందజేయవలసిందిగా డైరెక్టర్ శర్మ గారిని కోరుతున్నాం. కార్యక్రమ సభాధ్యక్షురాలు చిరంజీవి రాధ గారికి, ఈనాటి ముఖ్య అతిథి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక అధ్యాయాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ పెద్దలు సాయి వెంకట్ గారికి, రామడు గారికి, కాంగ్రెస్ నాయకులకు, రసజ్ఞ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మయూరి రాధ ఒక ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. ఒకసారి చప్పట్ల ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. భగవంతుడు తనకిచ్చినటువంటి ఇద్దరు అమ్మాయి అబ్బాయి, 2 రత్నాలు, అనర్ఘ రత్నాలు. నేను బాబు మోహన్ గారు భారతీయ విద్యాభవన్లో ఫంక్షన్ చేస్తే నాకు 81 నేను సాంస్కృతిక రంగంలో కానీ అంత మెటికులస్గా, అంత మెథాడికల్గా మయూరి రాధ కార్యక్రమం చేసింది. 120 మందికి క్రమం తప్పకుండా, శృతికి భిన్నం కాకుండా అవార్డు ఇచ్చిన ఘనత మయూరి సంస్థకు ఉంది. మరొకసారి చెప్పడం ద్వారా అభినందించారు. దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న కళాకారుని ఎంపిక చేసి నికాసైనటువంటి కార్యకర్తలకు మాత్రమే, యోగ్యులకు మాత్రమే అవార్డు ఇచ్చే వినూత్న సత్సాంప్రదాయాన్ని శ్రీకారం చుట్టింది మయూరి రాధ గారు. ఆవిడ తర్వాత ఆ బాధ్యతను స్వీకరించినటువంటి అమ్మాయి అబ్బాయి నిజంగా సినిమా పరిశ్రమలో ఉంటే ఒక అగ్రశ్రేణి దర్శకుడు అయ్యేవాడు అబ్బాయి. చాలా గొప్ప కంప్యూటర్ పరిజ్ఞానం అబ్బాయికి. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించడానికి దాని వెనుక వాళ్ళ తల్లి ఆశీర్వాదం, వాళ్ళ అక్క సహకారం ఉంది. ఇవాళ ఇంత వైభవంగా కరోనా కష్టకాలంలో కూడా చాలా కాలం తర్వాత ఇంత నిండుగా చూస్తున్నాను. నిన్న కూడా గొప్ప సభ అయింది, ఆ సభాధ్యక్షుడు నేనున్నా, కానీ ఇంతలో సెగలు కూడా లేదు. ఇవాళ ఇంత భారీ కార్యక్రమాన్ని శ్రీకారించినటువంటి మయూరిని మరొకసారి అభినందిస్తూ, వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఈ లబ్ధపడుతున్న అవార్డు రేటును అభినందిస్తూ, అవార్డు ఉంది ఒక ఎక్స్ట్రా ఆక్సిజన్ లాంటిది. మనం చేస్తున్నటువంటి పనిలో ఎలాంటి పెద్దల చేత ఒక సహవాసమైనటువంటి మాట వస్తే అది మన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే అవకాశం ఉంది. ఆ వృత్తి పరంపరలో మనం ముందు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు రమణ గారు చెప్పారు, ఆ రకంగా ఇవాళ చాలామంది డాన్సర్స్కు, ఉపాధ్యాయులకు, అన్ని వర్గాల ప్రజలకు సమాన కళలాగా అవార్డు ఇచ్చేటువంటి చిరంజీవి మయూరి రాధ గారిని, వాళ్ళ అమ్మాయిని అబ్బాయిని అభినందిస్తూ, మయూరి రాధ డబ్బున్న మనిషి కాదు, కానీ ఏ కార్యక్రమం చేసినా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాదు. ఇవాళ ఒక శాలువా వేసినా, ఒక మెమెంటో ఇచ్చినా, ఒక ఏం చేసినా కూడా తన భారీ స్థాయిలో గంభీరంగా చేసేటువంటి గొప్ప సంస్థ మయూరి రాధ. ఎందుకంటే 81 నుంచి అనేక సంస్థలకు నేను ప్రారంభం చేయడం జరిగింది, కానీ ఇది ఒక వినూత్నమైన సంస్థ. అలాంటి రాధ మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదంతో ఉండి భారీ కార్యక్రమాల పరంపరలో ఉండి తెలుగువాడి తేజాన్ని, తెలుగువాడి యోగ్యతను, భారతీయతను, సత్సాంప్రదాయాన్ని పరివ్యాప్తం చేయడంలో ముందుండేటువంటి ఘనత మంచి మనసుగా అని కోరుకుంటూ, అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ, ఈ విలక్షణ వేదికలో, ఈ యజ్ఞతుల్య వేదికలో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మయూరి యాజమాన్యాన్ని ఆశీర్వదిస్తూ సెలవు. థ్యాంక్ యూ గురుగారు. ఈనాటి కార్యక్రమంలో గౌరవ అతిథులుగా విచ్చేశారు కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ శ్రీ పురి శివ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ వేదికని అలంకరించిన పెద్దలకి, పూజలకి మరియు ప్రత్యేకంగా మయూరి ఆర్ట్స్ రాధ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. కింద ఉన్న ప్రతి ఒక్కరికి, సోదరిమణులకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. ఈరోజు వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ చూసి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఎందుకంటే రైతు ఉంటేనే ఈరోజు మనలో ఉన్న వెన్ను పూస అనేది నిలబడుతుంది. కాబట్టి రైతు గురించి ఏదైతే పర్ఫార్మెన్స్ చేశారో వాళ్ళ పిల్లలు, అది చాలా బాగుంది. రాధ గారికి, వాళ్ళ పిల్లలకి మా యొక్క హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే
మా మయూరి ఆర్ట్స్ కన్వీనర్ పెద్దలు రాముడు వసంత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. ఇంత చక్కని అవకాశం కల్పించిన మయూరి ఆర్ట్స్కి అలాగే పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. పిల్లలు ఎంతమంది ఉన్నారు నాన్న? ఒక ఇద్దరున్నారా ముగ్గురు ఉన్నారు పిల్లలు? ఒకసారి హాయ్ అనండి. వినపడట్లే. 10 మంది అరిస్తే ఎలా ఉందో అలా ఉంది. గట్టిగా టాప్ లేసిపోయేలాగా. ఓకే నాన్న. బంగారు తల్లులు పిల్లలు. ఫస్ట్ నేను ఎవరైతే ఈ పిల్లలు వచ్చారో ఆ పిల్లల మేకప్ కానీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి ప్రదర్శన ఇచ్చి మళ్ళీ అవార్డు తీసుకునే వరకు ఎంత టైం పడుతుందో వాళ్ళని అంత ఓపికగా ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రులకు నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడైతే తల్లిదండ్రులు మీ పిల్లల్ని ఈ విధంగా వెంట పెట్టుకొని ఎంకరేజ్ చేయలేరో వాళ్ళలో ఉన్న టాలెంట్ మాత్రం అణిగిపోయి ఉంటుంది. వాళ్ళ టాలెంట్ బయటికి రాదు. ఫస్ట్ పిల్లలు ఎప్పుడు చెప్పినా ఇదే మాట చెప్తానండి. పిల్లల్లో టాలెంట్ గుర్తించాలంటే ఫస్ట్ పేరెంట్స్, తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్స్. ఆ ఇద్దరు తర్వాతనే వాళ్ళ టాలెంట్ బయటకు వస్తుంది. దయచేసి ఇంత ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవార్డు తీసుకోవడం అనేది పిల్లలకు కానీ పేరెంట్స్ కానీ సమాజంలో కానీ ఒక బూస్టప్ అండి. సార్ చెప్పారు ఎంత బూస్టప్ అంటే తీసుకున్న తర్వాత మనకి ఇంకా దానిలో మనం ఈ అవార్డు తీసుకున్నాం కాబట్టి మనం ఇంకా ఏదో సాధించాలి, ఇంకేదైనా కొత్తదనం చేయాలి, ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవాలని పిల్లల్లో ఒక ఉత్తేజం వస్తుంది. కాబట్టి ఎక్కడ ఏది జరిగినా పిల్లల్ని ఎంకరేజ్ చేసే విషయంలో తల్లిదండ్రులు కొంచెం ఓపిక పాటించాలి. మీరు ఉద్యోగాలు ఉంటారు, వ్యాపారాల్లో ఉంటారు, రకరకాల వాటిలో ఉంటారు. కొంతమంది పాపం ఎంకరేజ్ చేయలేరు. వాళ్ళ వర్క్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి రాలేదు. కానీ ఏదో ఒక విధంగా వాళ్ళని డెవలప్ చేయడానికి ట్రై చేయండి. ఇక మా మయూరి ఆర్ట్స్ గురించి చెప్పడానికి వీల్లేదండి. నాకు పెద్ద పీట వేస్తారు. పెద్ద పీట మీద నేను వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తానంటే లేదు, మీరు మాకు అతిథిగానే ఉండాలంటారు. మయూరి రాధ గారికి, దత్తు ఒకసారి రావాలి, సాయి. ఇంత వీళ్ళు చిన్న పిల్లలండి. అంటే నేను 2005లో నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఎంత చిన్నపిల్లలు అంటే వెరీ టాలెంటెడ్ అండి. ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చాలా టాలెంటెడ్. సో వాళ్ళు చేసే ఆర్ట్ ఫామ్స్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి. వాళ్ళు ఇచ్చే అవార్డ్స్ కూడా ఈ హైదరాబాద్లో ఈ స్థాయిలో ఎంకరేజ్మెంట్ చేస్తూ అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు రకరకాలుగా ఉన్నా కానీ మయూరి ఆర్ట్స్కి మించిన సంస్థ ఏదీ లేదని నేను గట్టిగా చెప్పగలను. మరొకసారి మీ అందరికీ అంటే నెక్స్ట్ చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించి నా మాటలు మీరు ఓపిక అయినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అందరూ మాట్లాడారు. అసలు ఫస్ట్గా చీఫ్ గెస్ట్గా మాట్లాడాలి. బట్ కానీ సంస్థ అనేది ఎన్నో సంస్థలు ఉంటాయి. కానీ సంస్థకి మూల స్తంభాలు కంపల్సరీ కావాలి. కానీ అలాంటి మూల స్తంభాలు 4 స్తంభాలని ఒకటి చేసి మా మయూరి ఆర్ట్స్కి ఎప్పుడు తోడుంటూ నేనున్నాను అనే భావన. ఎందుకంటే నేనున్నాను అని చెప్పడం చాలామంది చెప్తూనే ఉంటారు. కానీ నేనున్నాను అన్న తోడుతోటి కాకుండా అన్ని కార్యక్రమాల్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేసి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మేము పిలవంగానే నేను ఉంటాను, మయూరి ఆర్ట్స్ కార్యక్రమాల్లో కంపల్సరీ ఉంటాను, పిల్లలు అందరూ మనవాళ్ళు అనే మంచి మనసున్న మా సాయి వెంకట్ గారు నిజంగా ఎన్నో సినిమాలకి డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసి అలాగే ఎన్నో కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు సార్ కూడా. అలాంటి కార్యక్రమాలకి వెళ్తూ కూడా అక్కడ కార్యక్రమాలు ఆపి కూడా మయూరి ఆర్ట్స్ కార్యక్రమం చేస్తున్నాము అంటే ముందు మయూరి ఆర్ట్స్కే వస్తారు. అది కారణం నేను కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళ మనసుతోటి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టచ్చు. మయూరి ఆర్ట్స్ కోసం కాదు, మయూరి ఆర్ట్స్ ఇక్కడ ఉంది, చిన్న బ్యానర్ ఉంది ఇక్కడ. కానీ ఈ బ్యానర్కి తగ్గట్టుగా మీరు అందరూ అక్కడ కూర్చున్నారు. మనందరి కోసమే ఏ కార్యక్రమం ఉన్నా ఆపుకుని మన మయూరి ఆర్ట్స్కి వస్తారు. కాబట్టి మరి ఒక్కసారి పాదాభివందనం చేస్తున్నాం సార్. చిన్న అయినా పెద్ద అయినా మీకు అలాంటి వారు ఈ రోజున అతిథిగా కాకుండా
మయూరి ఆర్ట్స్కి ఎప్పుడూ అతిథిగా ఉంటారు, కానీ కార్యక్రమం చేసేటప్పుడు మాత్రం చీఫ్ గెస్ట్గా ఉంటారు. కాబట్టి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే ఇప్పుడే విచ్చేశారు కేపు కార్తీక్ గారు, వారిని కూడా వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాము. జబర్దస్త్ ఇది కూడా మయూరి ఆర్ట్స్ కార్యక్రమాల్లో ఎప్పుడు పాల్గొంటూనే ఉంటారు. థ్యాంక్ యూ. అలాగే మన ప్రేమ అభిమానం అన్నీ పంచే మా లైన్ సాయి వెంకట గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సభకు నమస్కారం. మయూరి ఆర్ట్స్ రాధ గారు మాట్లాడితే సినిమా రంగంలో ఉంటే సుమ రాధ గారికి పెద్ద కాంపిటీషన్ ఉంటుండే. మొత్తం ప్రోగ్రామ్స్ అన్నీ రాధ గారు ఉంటుండే. ఇక్కడ చెప్పాలంటే సుమ సినిమా రంగంలో ఎంత యాంకరింగో కల్చరల్ రంగంలో రాధ గారు అలాగా. సో కాబట్టి ఏదైనా చెప్పాలన్నా దాన్ని వర్ణించాలన్నా రాధ గారే. మయూరి ఆర్ట్స్ 29 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 30వ ఏట మయూరి ఆర్ట్స్ అడుగుపెడుతున్న సందర్భంగా 29 సంవత్సరాల నుండి కొన్ని వేల ప్రోగ్రాంలు చేస్తుంటారు. రాధ గారు, దత్తు, సాయిప్రియ 3 పిల్లర్స్ ఉన్నాయి. నన్ను 4వ పిల్లర్ చేశారు. కనపడే 4వ సింహం కాదు, కనపడే నేను పిల్లర్, వన్ ఆఫ్ ద పిల్లర్. అదే మయూరి ఆర్ట్స్కి దాదాపు 29 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మయూరి ఆర్ట్స్ అంటేనే మా సొంత సంస్థలాగా అనిపిస్తుంది. ఈరోజు కూడా అవార్డ్స్లో విశ్వకళ అవార్డ్స్, ఈ పేర్లన్నీ కూడా అద్భుతంగా ఎలా ఒక రైటర్ కంటే కూడా ఎంత బాగా ఆలోచించి ఎలా పెడతారో అర్థం కాదు, కానీ చెప్తుంటే విశ్వకళా నంది అవార్డ్స్, రైట్? విశ్వకళా నంది అంటే ప్రపంచంలోనే కళారంగము అంతటి మంచి నంది అవార్డు తీసుకోవాలంటే అటువంటి క్వాలిటీ పీపుల్ని సెలెక్ట్ చేయాలి. అలాంటి సెలెక్ట్ చేసి ఇంత పెద్ద వేదికలో రవీంద్ర భారతిలో రాధ గారు ఈరోజు మా చేతుల మీదుగా అందిస్తున్నారు విశ్వకళ అండ్ మయూరి ఆర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్, రైట్? మయూరి ఆర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అండ్ కల్చర్ ప్రోగ్రామ్స్ కూడా ఎప్పుడు ఈరోజు కూడా రాగం వాళ్ళతో చేశారు. అదేవిధంగా చాలామంది నాట్య గురువులు లాస్ట్ టైం కూడా రాగం వాళ్ళతో కంబైన్ చేశారు. బట్ ఈసారి మయూరి ఆర్ట్స్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ అందరి సహకారం తీసుకుంటుంది. ఇప్పుడే చెప్పారు 30వ సంవత్సరాల వేదిక, 30 సంవత్సరాల సెలబ్రేషన్ని, కొత్త కార్యక్రమాన్ని చేయాలి అనే 30 సంవత్సరాల సెలబ్రేషన్ని చేయాలని రాధ గారి 365 అవార్డులతోటి నేను అనుకుంటాను 365 అవార్డులు గతంలో ఇచ్చారు కదా, దాన్ని బ్రేక్ చేస్తానికి ఏమన్నా ఈ డబల్ 700 ఉన్నా కూడా చేయగలుగుతారు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు సెలబ్రేషన్ ప్రోగ్రామ్ చేసే ఓపిక మీకుంది, ఆ శక్తి దేవుడు ఇచ్చాడు. కాబట్టి మీ రికార్డు మీరే బద్దలు కొట్టాలి. 365 అవార్డ్స్ ఎన్నోసార్లు ఇచ్చారు, దాన్ని మించి అవార్డ్స్ ఇవ్వాలి ఇప్పుడు ఇస్తారు. ఎందుకంటే ఆల్రెడీ 365 అవార్డ్స్ ఇచ్చారు. సో దాన్ని మించి చేయాల్సి వస్తుంది. సో ఆ విధంగా నెక్స్ట్ 30 సంవత్సరాల వేదిక, 30 సంవత్సరాల మయూరి ఆర్ట్స్ పండుగని అద్భుతంగా నిర్వహించాలి. ఎప్పుడు కూడా రాధ గారి యొక్క పిలుపు ఎలా ఉంటుందో అంతే అద్భుతంగా డిసిప్లిన్, ఓ డెడికేషన్, వేదికకు వస్తే ఎలా ఉండాలి అనే ఒక డెడికేషన్ ఉంటుంది, ఓ డిసిప్లిన్ ఉంటుంది. అదేవిధంగా నేను అనుకుంటాను ఇన్ని సంవత్సరాలుగా ఈ వేదికలో చేసిన ఇలాంటి 5-10 సంవత్సరాల పిల్లలు, నేను అనుకుంటాను వాళ్ళంతా ఐఏఎస్, ఐపీఎస్, పెద్ద పొలిటికల్ లీడర్ కూడా ఇవ్వచ్చు. మయూరి ఆర్ట్స్ రాధిక చేతుల మీదుగా అవార్డు తీసుకున్న వాళ్ళంతా ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్ కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే 29 సంవత్సరాలు ఎప్పుడో సంస్థ
నేనే కొన్ని వేల అవార్డులు ఇచ్చి ఉంటా, ఇంకా రాధా గారు ఎన్ని వేలాదిగా ఇచ్చి ఉంటుంది. సో ఇలాగా ఇది ఒక మెమొరబుల్. అంటే మీకు ఈ రవీంద్ర భారతిలో మీ పాప మీ బాబు ఈ వేదిక మీద పెర్ఫార్మెన్స్ చేయడం ఇది అదృష్టం ఉండాలి, అందరికీ దొరకదు. హైదరాబాద్లో లక్షల మంది ఉంటారు, ఓ 50 మందికి 100 మందికి ఈ అవకాశం వస్తుంది. అది కూడా క్వాలిటీ ఉన్న ఆర్గనైజేషన్. ఏదో ప్లీజ్ సార్ ఒక్క నిమిషం డిస్టర్బ్. సో అలా ఒక రికగ్నైజేషన్ ఉండి రకరకాల వరల్డ్ రికార్డ్ అండ్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 12 రికార్డులు ఇచ్చేసి, అసలు ఈ భారతదేశంలో ఎన్ని రికార్డులు ఉన్నాయో అన్ని రికార్డులు మయూరి ఆర్ట్స్ నుండి వచ్చాయి. మయూరి ఆర్ట్స్ అన్ని రికార్డులు కూడా తీసుకున్న రికార్డులు మళ్ళీ కూడా రికార్డులు తీసుకోవడం జరిగింది. తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ కానీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, సో ఎన్నో రికార్డులు తీసుకొని మయూరి ఆర్ట్స్ ఒక రికగ్నేషన్గా ఉన్నది. చివరగా ఫార్మర్స్ గురించి ఇప్పుడు ఒక సాంగ్ చేశారు సాయిప్రియ. ఎక్సలెంట్, చాలా మంచి ఐడియా సాయిప్రియ. ఎందుకంటే ఆ పెర్ఫార్మెన్స్ చేసిన పిల్లలు కూడా నిజంగా ఏదో యాక్టింగ్ చేస్తున్నాం అనేది కాకుండా రియల్ పెర్ఫామ్ చేశారు పిల్లలందరూ కూడా. నేను బాగా అబ్జర్వ్ చేశాను, పిల్లలందరూ పర్ఫెక్ట్ పెర్ఫార్మెన్స్ చేశారు. నిజంగా ఈరోజు రైతు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు 20 ఎకరాల మామిడి తోట ఉంది యాదగిరిగుట్టలో. దున్నిపిస్తాం, అన్నీ వేసి అన్ని ఎరువులు వేసి అన్నీ చేస్తాం. చివరిగా పంట వచ్చే టైంలో వడగళ్ళ వర్షాలు, గాలి, వాన ఇవన్నిటితోటి పంట ఈ సంవత్సరం పెట్టి ఓ 10 లక్షల రూపాయలు పెట్టితే చివరికి చేతికి 1 లక్ష కూడా రాదండి, 2 లక్షలు కూడా రాదు. మేము ఏదో ఫైనాన్షియల్గా వేరే వ్యాపారంలో ఉన్నాం కాబట్టి తట్టుకోగలుగుతున్నాం. అదే రైతు ఎలా తట్టుకుంటాడు? లక్షల కొద్ది నష్టం వస్తుంది. ఈ సాంగ్ చూసిన తర్వాత ఇంత రియాలిటీకి దగ్గరలో మీరు చేశారు. నేను ప్రాక్టికల్గా నేను అనుభవించాను కాబట్టి 10 సంవత్సరాల్లో ఏ పంట మీద కూడా నేను ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ తీసుకోలేదు ఇప్పటివరకు. ఏంటంటే ఒక ప్యాషన్, మనకు ఒక రైతుగా ఉండాలి, నేను కూడా చేయాలని చెప్పి మా దగ్గర వరి పొలం వేసి నేను నా పొలంలోని బియ్యమే నేను తింటాను, అది నాకు ఇష్టం. మా రైసే నేను తింటాను. సో ఎందుకంటే నిజంగా కూడా అది చేస్తుంటే ఎంత నిజంగానే మనం అన్నపూర్ణ మన దేశము అయినా కూడా ఎక్కడ కూడా రైతుకి సరి అయిన విలువ అనేది లేదు అని మన సాయిప్రియ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. నిజంగా మళ్ళీ మేము ఇన్ని సంవత్సరాల్లో రైతుగా అవన్నీ కూడా గుర్తొచ్చింది. సాయిప్రియ నిజంగా గ్రేట్. ఎక్కడున్నో మంచి కాన్సెప్ట్ ఇప్పుడే మా వేణుగోపాల్చారి గారు ఇచ్చేస్తున్నారు. అన్న నేను ఎక్కడ ఉన్నా చాలా కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటాను. వేణుగోపాల్చారి గారికి వెల్కమ్ చెప్తూ ఇక నెక్స్ట్ ఈ పర్ఫార్మెన్స్, ఈ అవార్డ్స్ అందరూ తీసుకునే వాళ్ళందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ మయూరి ఆర్ట్స్కి మేము ఎప్పుడు వెన్నంటి ఉంటామని, భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా మయూరి ఆర్ట్స్తో మేము ప్రతి దాంట్లో మా సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తూ ఇప్పుడు ఫస్ట్ నుండి మన సినిమా షూటింగ్ ఉంది. ట్రెడిషనల్గా ఈ సినిమాకి సంబంధించి రాధా గారిని అప్రోచ్ కావచ్చు. ఎవరైనా మీరు ఇప్పుడు చేసిన ఆర్టిస్టులలో పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఫస్ట్ నుండి ఓ 20 days షూటింగ్ ఉంది, కొన్ని క్యారెక్టర్లు అవసరం ఉంటాయి. మా రాధా గారిని అప్రోచ్ అయితే నేను కొన్ని సెలెక్షన్ చేసుకోవాలి. అండ్ మన దత్తుకు కూడా చెప్పిన నేను నాకు కొంతమంది క్యారెక్టర్లు అవసరం, చిన్నపిల్లలు 10 to 12 years పిల్లలు. అది రాధా గారిని అప్రోచ్ కాండి. ఫస్ట్ వీక్లో మాకు షూటింగ్ ఉంది. నేను డెఫినెట్గా ఓ 20 to 25 మెంబర్స్ని మయూరి ఆర్ట్స్ ద్వారా తీసుకోవాలని అనుకుంటున్నాను. సో మీరు కూడా సహకరిస్తే ఫస్ట్ వీక్లో నేను మన వాళ్ళు కళాకారులుగా ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ తీసుకుంటానని మనవి చేస్తూ మరి
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు జీవితకాలం నాకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి మయూరి ఆర్ట్స్లో నేను ఒక పిల్లర్గా, మీరు 3 పిల్లర్లు, ఎందుకో 4 పిల్లర్లు పెట్టలేదు మిమ్మల్ని, 3 చేసి నన్ను ఒక్కటి చేశారు. సో అది మీరు 3 అయితే నేను 4 పిల్లర్లతో ఈశాన్య పిల్లర్ నేను, మీరు 3 పిల్లర్లు, నేను ఈశాన్యము. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. అలాగే ఈనాటి కార్యక్రమంలో మేము అడిగిందే తడవుగా బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ఇచ్చేసినటువంటి జబర్దస్త్ ఫిల్మ్ ఈటీవీ శ్రీ కేవ్ కార్తిక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నవ్వండి, అమ్మాయి వచ్చిన పని అయిపోయింది. బాగున్నారా? వినపడట్లే? పిల్లలంటే ఎలా ఉండాలి? యాజ్ ఇట్ ఈజ్ నాలానే ఉండాలి. ఇప్పుడు సార్ 12 ఇయర్స్ ఏజ్ క్యారెక్టర్స్ అనేసరికి నాకే అనిపించింది తొందరగా ఆఫీస్కి వెళ్ళి క్యారెక్టర్ తీసుకుందామని. మీకు అనిపించలేదా? అనిపించింది కదా? ఓకే, నాకు వినిపించింది అయితే. సో చాలా హ్యాపీగా ఉంది. మయూరి ఆర్ట్స్ గురించి ప్రత్యేకంగా ఓకే, నీకు అనిపించింది నాన్న చేయొద్దాము. ఈ లైట్లో నాకు అంటే ఎవరు కనపడిపోయినా అబ్బాయి కనపడ్డాడు. మహేష్ బాబు అంత తెల్లగా ఉన్నాడు. సో వేదిక మీద ఉన్న పెద్దలకి అండ్ గౌరవనీయులు పెద్దలు అందరికీ, వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడాను నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదిక ముందున్న పెద్దలకి, చిన్న పిల్లలందరికీ కూడాను నా నమస్కారాలు. చాలామంది అంటే వారి వారి ప్రొఫెషన్లో ఇప్పుడు అందరు ఎక్స్పీరియన్స్ చాలా గొప్ప వాళ్ళు. సో వాళ్ళందరి ముందు మాట్లాడడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు నా ముందు, వాళ్ళందరితో కలిసి వర్క్ కూడా చేశాను నేను. సో వాళ్ళ ముందు మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మయూరి ఆర్ట్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక రాధమ్మ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను కూడా చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ సంస్థతో నాకు ఒక చిన్న అనుబంధం ఉంది. నాకు తెలిసి నేను అనుకున్నాను వచ్చే దారిలో, ఈరోజు ఇదేంటి కోవిడ్ టైం ఒకటి, నెక్స్ట్ వినాయక చవితి బయట ట్రాఫిక్ ఒకటి, హాల్లో అలా ఉంటారేమో అనుకున్నాను, కానీ ఇలా ఉంటారనుకోవాలి. ఎంతమంది క్రౌడ్ అండి! నిజంగా మీ అందరూ ఓపిక మెచ్చుకోవాలి. ఒకసారి మీకు మీరే చెప్పని కొట్టుకోవచ్చు కొంచెం. చిన్న పిల్లలు నిజంగా అంటే ఆర్టిస్టులకి అంటే స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫామ్ చేసి, అంటే మనకు స్టేజ్కి మైక్ పట్టుకొని మాట్లాడాలి, ఇలాంటి రవీంద్ర భారతి వేదిక అనేది ఒక డ్రీమ్ చాలామందికి. అలాంటి ఆపర్చునిటీ ఇంతమంది కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. దాంతోపాటు అవార్డ్స్, ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత బాగా చేసినా గుర్తింపు అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆడియన్స్ దగ్గర నుంచి అయినా కానీ, ఇలాంటి సంస్థల దగ్గర నుంచి అయినా కానీ, అలాంటి గుర్తింపు వచ్చినప్పుడు రానున్న రోజుల్లో ఇంకా అద్భుతమైన పర్ఫార్మెన్స్లు చేయడానికి ఆర్టిస్టులందరికీ, అవార్డు తీసుకున్న వాళ్ళందరికీ ఇంకొక కొత్త ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు మయూరి ఆర్ట్స్ ఇక్కడ దీన్ని వెన్నంటి నడిపిస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడాను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మయూరి ఆర్ట్స్ ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు శ్రీ సముద్రాల వేణుగోపాలాచారి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. మరి ఈరోజు కోవిడ్ తర్వాత ఇంత పెద్ద గ్యాదరింగ్ జరగడం నేను చూసినంత ఫస్ట్ టైం. అంటే మా పార్టీ మీటింగ్లో మేము నడుస్తున్నది తెస్తున్నాం, కానీ రవీంద్ర భారతిలో ఈరోజు మయూరి ఆర్ట్స్ ఆధ్వర్యంలో దాదాపు 15 మందికి అవార్డులు ఇచ్చే కార్యక్రమానికి విచ్చేసిన పూజ్యులు, పెద్దలు, సంఖ్యాశాస్త్ర నిపుణులు సరస్వతి పాసం రేఖశర్మ గారు, గౌరవనీయులు మిత్రులు శివ గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా లైన్ సాయి వెంకట గారు, అదేవిధంగా మిత్రులు కార్తిక్ గారికి, ఇంకా వేదిక ఉన్న పెద్దలందరికీ, మరి అవార్డు గ్రహీతలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అంటే ఈరోజు మయూరి ఆర్ట్స్కు
ఒక విశిష్టమైన పేరుంది. కనుకనే ఆ విజిటర్స్ ఆడుకోవడానికి ఈరోజు విశ్వకళా అవార్డ్స్ ఇచ్చే నేపథ్యంలో ఇతర సంస్థల కన్నా భిన్నంగా ఈరోజు ఆయా రంగాల్లో ఉన్నతులైన వాటిని సెలెక్ట్ చేసుకోవడం, ఆయా రంగాల్లో నిష్ణాతులు అందరినీ కూడా ఈరోజు మరి అవార్డుల రూపంలో వారి ప్రతిభను ప్రోత్సహించే కార్యక్రమానికి మయూర్ ఆర్ట్స్ వారు తలపెట్టేందుకు మరి వారికి నా తరఫున ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రభుత్వం అందరికీ అవార్డు ఇవ్వలేదు. మరి తెలంగాణ ఫార్మేషన్ డే కావచ్చు, అదేవిధంగా 15th ఆగస్టు 26 కావచ్చు, కానీ కొందరిని కొన్ని రంగాల్లో నిష్ణాతులందరూ మాత్రం అవార్డు ఇస్తుంది. కానీ మయూర్ లాంటి ఆర్గనైజేషన్స్ మరి అన్ని రంగాల్లో నిష్ణాతుల వారికి అవార్డు ఇచ్చి మన ప్రతిభను ప్రోత్సహించే ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకర విషయం మనవి చేస్తూ, ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళన్నారు కనుక ఖచ్చితంగా ప్రతిభను ఈరోజు సామాజికంగా అందరూ ప్రోత్సహించాలి. అది కూచిపూడి కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, ఒగ్గుటోలు కానివ్వండి, పేర్ని కానివ్వండి. ఎందుకంటే సామాజికంగా ఈరోజు నాట్య గురువులు ఉంటారు, శిష్యులు ఉంటారు చాలామంది. మరి మనందరికీ ఏంటంటే 10+2+ ఇంటర్మీడియట్ తర్వాత లేదా ఎస్ఎస్ తర్వాత నారాయణ చైతన్యం స్కూళ్ళలో అర్జెంటుగా అమ్మాయిని అడ్మిట్ చేయించాలి, అబ్బాయిని అడ్మిట్ చేయించాలి, మరి అందరు ఇంజనీర్లు కావాలి, లేకుంటే ఐఏఎస్ కావాలన్న ఒక ఆలోచన తల్లిదండ్రులకు అందరికీ ఉంటుంది, సహజంగా ఏ తల్లిదండ్రులకైనా. అయితే మీరు విద్యాపరంగా మీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చేసుకుంటూ కూడా కళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత సామాజికంగా తల్లిదండ్రులపై ఉంటుంది. ఎందుకంటే మీ అమ్మాయికి కూచిపూడి నిష్ణాతులైతే, లేదంటే భరతనాట్యం నిష్ణాతులైతే మీ అమ్మాయికి నాట్యం నేర్పిన అమ్మాయికి మీరు కంపేర్ చేయండి. మీ నాట్యం నేర్పిన అమ్మాయి ఐక్యూ 100% ఎక్కువ ఉంటుంది కంపేర్ విత్ నాన్ ప్రాక్టీసింగ్ దానికి. ఎందుకంటే కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, పేర్ని కానీ, ఒగ్గుడోలు కానీ ఇటువంటి సాంప్రదాయమైన నృత్యాల్లో ప్రతి అంగుళం కదులుతుంది. డ్యాన్స్ చేసేటప్పుడు ప్రతి పార్ట్ కదులుతుంది. ప్రతి పార్ట్ కదిలితే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది. మీ అమ్మాయి జిమ్ కోన అవసరం లేదు, ఎక్సర్సైజ్ అవసరం లేదు, యోగా చేయని అవసరం లేదు. దానివల్ల ప్రతి అంగం కానీ బ్లడ్ సర్క్యులేషన్ 10th వేగస్ ట్రైనర్ల ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ ఈరోజు బ్రెయిన్కును హార్ట్కు సర్క్యులేషన్ ఎక్కువైతే ఆటోమేటిక్గా ఇంటెలిజెన్స్ ఐక్యూ రేటు పెరుగుతుంది. మీరు కంపేర్ ఎనీబడి, మీ అమ్మాయి డ్యాన్స్లో ప్రవీణం ఉంటుందండి, అదర్ దెన్ ఎవరైతే నాట్యంలో ప్రవేశంలో వాడి వినండి, మీ అమ్మాయి ఐక్యూ ఎక్కువ అవుతుంది. కనుక సామాజికంగా ఈ కేవలం కళ్ళు లేదో అమ్మాయి భరతనాట్యం చేస్తుందా, కూచిపూడి చేస్తుందా అన్న ఒక అపం నుంచి ఖచ్చితంగా సామాజికంగా ప్రతి ఒక్కరు కూడా మరి రొటీన్ వర్క్స్తో పాటు చదువుతో పాటు మనకి నాట్యకళను అభివృద్ధి చేస్తే, ఎందుకంటే భారతదేశం ఆదిగా సాంప్రదాయ కుటుంబం, వసుదైవ కుటుంబం లాంటిది. మనలో ఉన్న నాగరికత కానీ, మనలో ఉన్న సంస్కృతి కానీ ప్రపంచంలో ఏ దేశం లేదు. కనుకనే అది తప్పుతుందనే ఉద్దేశంతో ఆ నాగరికత, ఆ హైందవ సమాజ వృత్తి లేదా వసుదైవ కుటుంబం అన్న ఆలోచనలు తప్పుతుందనే ఉద్దేశంతో కోవిడ్ అర్జెంటుగా వచ్చి కాటు వేస్తున్నాం అందరికీ. చిన్నప్పుడు అందరూ చూశారు, బయట నుంచి వచ్చినప్పుడు మీరు ఇంట్లోకి నేరుగా పోకుండా బయటనే కాళ్ళు కట్టుకొని వచ్చిన బట్టలు రూమ్లో ఉంచి లివింగ్ రూమ్లోకి వేరే బట్టలు వేసుకొని వచ్చే సంప్రదాయం ఉంటుంది. భోజనం చేయడం కూడా మనం చేతి కడుక్కొని తినే సంప్రదాయం ఉండేది. రాను రాను ఐటీ ఎక్కువ కావటము, టైం అందరికీ 24 hours ఉండటం వల్ల టైం సరిపోకపోవటం వల్ల షూస్ తోటే మనం కిచెన్లో పోవడము, షూస్ తోటే భోజనం చేయడము, అర్జెంట్ తిని చేయి కడుక్కొని లేదా ఫింగర్ బౌల్ కడుక్కొని దాంట్లో వేసే అలవాటు తయారైంది. దానివల్ల షూ తోటి లోపలితో ఆటోమేటిక్గా బ్యాక్టీరియా దానిపైన చేస్తుంటుంది, గాల్లో వైరస్లు ఉంటాయి దానిపైన చేస్తుంటుంది. కనుకనే వైరస్ ఈరోజు 140 రకాల వైరస్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఈ కోవిడ్ అన్న వైరస్, కరోనా వైరస్ సృష్టించబడిన వైరస్ కనుక ఈ వైరస్ తోటి కలిసి డెల్టా వేరియంట్ 1 కానీ డెల్టా వేరియంట్ 2 కానీ ఈరోజు రావడం జరుగుతుంది. కనుకనే ఫస్ట్ కోవిడ్, సెకండ్ కోవిడ్ చాలా మనం అనుభవం చూశాం. చాలామంది కళాకారులను పోగొట్టుకున్నాం. అన్ని రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా, మన దేశవ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద మనుషులను కూడా డబ్బు ఎంత ఉన్నప్పటికీ కూడా, ట్రీట్మెంట్ అయినప్పటికీ కూడా పోగొట్టుకున్నాం. మత్తటి కుటుంబంలో ఒక్కొక్కరు 30-40 లక్షలు పెట్టేసి మరి చావు దూరం పెట్టే పరిస్థితి మనం చూసాం. కనుక ఇప్పుడు ఏంటంటే థర్డ్ వేవ్ వస్తా అని చెప్పేసి ప్రచారాలు నడుస్తున్నాయి. థర్డ్ వేవ్ వస్తుంది, వైరస్ మీకు చెప్పలే, మాకు చెప్పలేదు. కాకపోతే ఏ ఛానల్ చూసినా కూడా థర్డ్ వేవ్ వస్తుంది జాగ్రత్తన్నారు. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు వ్యాక్సినేషన్ చేసుకోలేదు కనుక మరి ఈ మధ్యకాలంలో
అందరూ కూడా మనం వ్యాక్సిన్ వేసుకున్నాం, ఫస్ట్ డోస్ సెకండ్ డోస్. కానీ పిల్లలకు 12 నుంచి 18 సంవత్సరాల వ్యాక్సినేషన్ తయారు కాలేదు. కనుకనే వాళ్ళకి వచ్చే అవకాశాలు అని చెప్పేసి ఈరోజు మాధ్యమాలు కానీ ఈరోజు WHO కానీ చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మన జాగ్రత్తలు మనం ఉండి మాస్క్ పెట్టుకోవడము, శానిటైజర్ పెట్టుకోవడము, స్కూళ్ళల్లో ఈరోజు ప్రభుత్వ పరంగా స్కూల్లో పంపినప్పటికి కూడా ఆప్షన్స్ ఇచ్చారు తల్లిదండ్రులకు. మీరు అవసరమైతే ఆన్లైన్లో చేసుకోండి లేదా డీటెయిల్ టెక్నాలజీ చదువుకోండి అని చెప్పేసి ఆప్షన్ ఇచ్చారు. కనుక పిల్లల్ని పంపినప్పటికి కూడా మన జాగ్రత్తలు ఉండి పంపితే వాన్ జాగ్రత్తలు ఉండే విధంగా ఈరోజు తీసుకోవాలి. బహుశా ఇంకో 1-2 monthsలో 12 నుంచి 18 సంవత్సరాల వ్యాక్సినేషన్ కూడా మన భారతదేశంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక వ్యాక్సినేషన్ వచ్చే వరకు మన పిల్లల్ని కాపాడుతున్న బాధ్యత మన అందరిపై ఉన్నది. మరి మీరు KFCకో స్విగ్గీకో కొన్ని దూరం ఉండాలి కొన్ని రోజులు. దయచేసి ఇంటనే వండుకోండి. ఎందుకంటే మనకు శని ఆదివారం నాడు అమెరికా కానీ ఎక్కువైంది అవుట్డోర్ కల్చర్. మనకు ప్రతి ఒక్కరు నేను రాక చూశాను, ప్రతి రెస్టారెంట్ ముందు లైన్లో ఉన్నారు, కూర్చున్నారు బయట పిల్లల్ని పట్టుకొని, చిన్న చిన్నవి పట్టుకొని. పోవద్దంటే కానీ ఈ ఒక అక్టోబర్ నవంబర్ వరకు మాత్రం మన వంట మనమే తయారు చేసుకోండి, మన భోజనం మనం తినండి, అవసరం లేదు వేరే భోజనం అంటే. మరి మన పిల్లలు మనం ఆరోగ్యం కాపాడుకుంటే మనందరికీ మంచిగా ఉంటుంది. కనుక కోవిడ్ వచ్చినప్పటికి కూడా యాంటీబాడీ డెవలప్ అయిన బాడీ లోపల కనుక తట్టుకునే శక్తి ఉంటుంది. ప్రోటోకాల్ ప్రభుత్వ పరంగా తీసుకుంటారు కనుక జాగ్రత్తగా మన పిల్లల్ని మరి కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అంత విగరస్గా మాత్రం ఇది థర్డ్ వేవ్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వ్యాక్సినేషన్ 80% అయింది. ఏ వైరస్ కన్నా 1 to 1.5 year లైఫ్ ఉంటుంది కనుక ఆల్రెడీ 1.5 year వైరస్ వచ్చి పోయే పరిస్థితి వచ్చింది కనుక అయినప్పటికీ కూడా మనం దానికోసం వెయిట్ చేయకుండా మన జాగ్రత్త మనం ఉండాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ, మరి ఇది సందర్భంగా అయినప్పటికీ కూడా అందరూ తల్లిదండ్రులు కనుక మరి అవకాశం ఇచ్చిన మయూర్ ఆర్ట్స్ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కార్యక్రమం వచ్చిన మీ అందరికీ, ఆశీర్వదించి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అవార్డు గ్రహీతలకు మరొకసారి ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. చాలా చక్కని సందేశాన్ని మనకు అందజేసినందుకు ఈనాటి ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు సముద్రాల వేణుగోపాలాచారికి మయూరి ఆర్ట్స్ రాధా గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ముందుగా నాట్య గురువులు వారికి ఎక్సలెన్సీ అవార్డ్స్తో సత్కరించదచ్చా పేరుని సంతోష్ గారిని ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమాండ్ టు ద డయల్. దయచేసి పేరుని సంతోష్ గారు వేదికపైకి రావాల్సిందిగా ఇచ్చేసి మయూరి ఆర్ట్స్ ఈ యొక్క ఎక్సలెన్సీ అవార్డుని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఇచ్చేసిన అతిథులు కేవ్ కార్తిక్, శివ గారు, కూడా జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాం. నాట్య గురువులు మరి చక్కని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ తనదంటూ ఒక డిఫరెంట్ ఆఫ్ స్టైల్స్ లో పేరిణి నాట్యంతో తెలంగాణలో ముద్రించుకున్న పేరిణి సంతోష్ గారు వారికి మయూరి ఆర్ట్స్ అందిస్తోంది ఎక్సలెన్సీ అవార్డ్స్. కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఖాళీగా ఎవరు కూర్చోకుండా అందరూ కూడా చప్పట్లు పెడుతూ ఉండాలి. తర్వాత మన ముందుకు వస్తున్నారు మరొక నాట్య గురువు మాధురి గారు, మాధురి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మీరు కూడా మయూరి ఆర్ట్స్ లో దగ్గరగా 6 సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ తనదంటూ ఒక డిఫరెంట్ ఆఫ్ స్టైల్స్ లో, ఎందుకంటే నాట్యమే కాకుండా సంగీతంలో కూడా ప్రావీణ్యం కలిగిన మా మాధురి గారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కువసేపు అవసరం లేదు, ఫోటోగ్రాఫర్ తప్పకుండా ఫోటో ఒక్కదాంతోనే ఫోటో ఇచ్చేయగలుగుతాడు. కాబట్టి మాధురి గారు కంగ్రాచులేషన్స్ అండి. మయూరి ఆర్ట్స్ నుంచి ఎక్సలెన్సీ అవార్డుని అందుకుంటున్నందుకు కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం. లెన్స్ ఉంది కదా బ్రదర్, నువ్వు అంత దగ్గరికి వెళ్ళవలసింది ఏముంది, లెన్స్ ఉంది కదా. అలాగే ముత్యాలు డ్యాన్స్ అకాడమీ ప్రముఖ నాట్య గురువు మంజుల గారిని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మయూరి ఆర్ట్స్ ఉంది అంటే గురువులే కారణము, గురువుల తర్వాత పేరెంట్సే కారణము. పేరెంట్స్ ఉన్నారు కాబట్టి గురువులు ఉన్నారు, గురువులు పేరెంట్స్ ఉన్నారు కాబట్టి మయూరి ఆర్ట్స్ ఉంది. కాబట్టి గురువులను సత్కరించుకోవటం, ముందుగా గురువులను సత్కరించుకోవటం సాంప్రదాయం. కాబట్టి మంచి కళాకారులు మీరందరూ కూడా, అలాగే నాట్యంలోనే కాకుండా సంగీతంలో కూడా ప్రావీణ్యాన్ని ధిక్కరించి సుజాత గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మయూరి ఆర్ట్స్ ని ఎక్సలెన్సీ అవార్డ్స్ ని అందుకోవాల్సిందిగా కోరుకుంటూ సుజాత గారిని ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. మయూరి ఆర్ట్స్ తరఫున సగర్వంగా సమర్పిస్తున్న ఎక్సలెన్సీ అవార్డు గ్రహీత శ్రీమతి సుజాత గారు అతిథుల చేతుల మీదుగా ఈ యొక్క సత్కారాన్ని అందుకుంటున్నారు. అలాగే లతా మోహన్ గారు, వీరందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మయూరి ఆర్ట్స్ లో చక్కని నాట్యాన్ని ఆలపిస్తూ ఈ రోజున
ఎక్సలెన్సీ అవార్డుని అందుకుంటున్నారు మయూరి ఆర్ట్స్. రాగం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ అధినేత్రి శ్రీమతి లతామోహన్ గారిని ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. మయూరి ఆర్ట్స్ అందజేస్తున్నటువంటి ఎక్సలెన్సీ అవార్డు అధికుల చేతుల మీద అందుకుంటున్నారు. కంగ్రాట్స్ మేడం. తర్వాత మా ముందుకు వస్తున్నారు సౌమ్య. ఇదే కార్యక్రమంలో ఇలాంటి కార్యక్రమాలు చిన్నప్పటి నుంచి చేస్తూ కూడా ఈ రోజున ఒక గురువుగా ఒక సంస్థని ఏర్పాటు చేసుకుని చక్కగా ఒక నాట్య గురువుగా ఎదిగిన సౌమ్య. శ్రీ నటరాజ నృత్య అకాడమీ అధినేత్రి డి సౌమ్య గారిని వేదిక పైకి ఇచ్చేసి మరి అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ అర్ధనారీశ్వర స్కూల్ ఆఫ్ డ్యాన్స్ అకాడమీ అధినేత్రి శ్రీ రాణిప్రియ గారిని వేదిక పైకి ఇచ్చేసి అతిథుల చేతుల మీదుగా ఈ యొక్క మయూరి ఆర్ట్ ఎక్సలెన్సీ అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాణిప్రియ గారు ప్లీజ్ వెల్కమ్ మేడం. మేడం ఈ సంవత్సరంలోనే మా మయూరి ఆర్ట్స్లో అడుగుపెట్టారు. ప్రతి కార్యక్రమంలో కూడా ఉంటారని కోరుకుంటూ మయూరి ఆర్ట్స్ నుంచి ఎక్సలెన్సీ అవార్డుని తీసుకుంటున్నందుకు కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. తరంగిణి మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ అధినేత్రి శ్రీమతి నాగశ్రీ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. చక్కని పర్ఫార్మెన్స్ చేశారు. మరి వారికి మయూరి ఆర్ట్స్ తరఫున ఎక్సలెన్సీ అవార్డు అతిథుల చేతుల మీద అందజేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ నాగశ్రీ గారు. తరంగిణి మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ. ముత్యాలు డాన్స్ అకాడమీ కొరియోగ్రాఫర్ నవీన్ గారిని ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. చాలా చక్కని డాన్స్ కొరియోగ్రాఫర్ దయచేసి తీసుకున్న వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాము. నవీన్ గారు థ్యాంక్ యూ. అలాగే ఈనాటి ఈ కార్యక్రమంలో కొన్ని అవార్డ్స్ని ప్రజెంట్ చేయడానికి రమణ గారిని కోరుకుంటున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మయూరి ఆర్ట్స్లో విచ్చేస్తున్న కళాకారులందరికీ కూడా విశ్వ సంస్కృతి అనే కార్యక్రమాన్ని చాలా చేశాము. అలాగే ఈనాడు విశ్వ కళ, ఎందుకంటే విశ్వ సంస్కృతి అనేది సాంప్రదాయకంగా ఇచ్చాము. విశ్వ కళ ఎందుకంటే విశ్వంలో ఉండే కళలన్నీ ఒక చోట చేర్చారు కాబట్టి విశ్వ కళా నంది పురస్కారాన్ని అందించడం జరుగుతుంది. ఈనాటి విశ్వకళానంది పురస్కారాలు 2020 గాను యశ్వంత్ రాజ్ కొల్లా గారిని వేదిక పెట్టి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. ప్రముఖ నృత్య దర్శకులు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శ్రీ యశ్వంత్ రాజ్ కొల్లా గారిని ముందుగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి అతిథుల చేతుల మీదుగా విశ్వకళానంది పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. విశ్వకళానంది పురస్కారాలు మయూరి ఆర్ట్స్ సగర్వంగా అందిస్తున్నటువంటి ఈ అవార్డుని అందుకోవడానికి ప్రముఖ నృత్య దర్శకులు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ యశ్వంత్ రాజ్ కొల్లా గారు ఇచ్చేశారు. వారికి కంగ్రాట్స్. తర్వాత శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ ఎం బలరాం గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వీరు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందిని కళాకారుల్ని తీర్చిదిద్ది వారినంటూ ఒక ఉన్నత స్థాయిని తెచ్చుకొని గుర్తింపు తెచ్చుకుని, ఎందుకంటే పేరులోనే గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టము. అలాంటి వ్యక్తి స్థాపించి మరి ఆ సంస్థ ద్వారా మరి ఎంతో మంది అనాథాలకి సేవలు అందిస్తున్నటువంటి బలరాం గారికి ఈరోజు ఈ అవార్డు అందజేస్తున్నాం. తర్వాత మన ముందుకు వస్తున్నారు సేవా ఫౌండేషన్ శంకరపల్లి. మరి మరణించే లోపు ఒక్కరికైనా సహాయపడు అనే నినాదంతో శ్రమసేవా ఫౌండేషన్ పెట్టుబడిగా శంకరపల్లిలో మరి సేవా ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి మరి సోషల్ ఆర్గనైజర్ ఆర్ నరేష్ కుమార్ సతీష్ గారిని ఆహ్వానిస్తున్నాం. మీరు ఎన్నో దేవాసేన కార్యక్రమాలు చేసుకుంటూ గుళ్ళకి నిజంగా ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా కంగ్రాచులేషన్స్ సార్. మయూరి ఆర్ట్స్ నుండి అందుకుంటున్నారు విశ్వకళానంది పురస్కారాన్ని. కంగ్రాచులేషన్స్. ప్రముఖ సంఘ సేవకులు సంఘ సంస్కర్త రూపాని శ్రీనివాస్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. మయూరి ఆర్ట్స్ తరఫున అందజేస్తున్న విశ్వకళానంది పురస్కారం 2021 గాను వారిని ఎంపిక చేసి అవార్డు అందజేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. రూపాని శ్రీనివాస్ గారు రండి సార్. వేదికపైకి వచ్చి విశ్వకళానంది పురస్కారాన్ని స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
తర్వాత కె కృష్ణమూర్తి చారి గారు. వీరి గురించి చెప్పాలి అని అంటే చాలా చెప్పాలి. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, వందలు కాదు, వేలు కాదు. ఎందుకంటే కాలేజెస్లో చెప్పినట్టుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తూ పేద అనే వాటి దగ్గరే ఉంటూ నిజంగా ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు. వారికి గాను ఈరోజు మయూరి ఆర్ట్స్ అందిస్తోంది విశ్వకళా నంది పురస్కారాన్ని. కంగ్రాచులేషన్స్. కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కృష్ణమూర్తి చారి గారు. తర్వాత మన ముందుకు వస్తున్నారు ప్రముఖ సంఘ సేవకులు సతా రేఖా గారు. ప్లీజ్ వెల్కమ్ మేడం. వీరు నిజంగా ఆడవాళ్ళకి తగ్గట్టుగా ఆడవాళ్ళనే కాకుండా మగవాళ్ళనే కాకుండా రెండింటినీ ఒకే దగ్గర సమకూర్చి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. విశ్వకళా నంది పురస్కారంతో ఈరోజు రేఖా గారు సత్కరించబడుతున్నారు అభిజల చేతుల మీదుగా. తర్వాత మన ముందుకు వస్తున్నారు కామేష్ మంతా గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. సినీ నేపథ్య గాయకులు శ్రీ కామేష్ మంతా గారిని వేదికపైకి ఇచ్చేసి విశ్వకళ అలాగే వారి గురువు గారు పద్మజ విశ్వాస్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. కామేష్ మంతా గారు గురువు గారి సమక్షంలో మరి చక్కగా విశ్వకళ నంది పురస్కారం స్వీకరిస్తున్నారు అభిజల చేతుల మీదుగా. మరి శిష్యుడు ఎంత ఎదిగితే గురువు గారికి అంత ఆనందం. మరి వారి కళ్ళలో ఆనందం చూడడానికి వారి వేదికపైకి ఆహ్వానించడం జరిగింది. డాక్టర్ అభిరామి గారు నృత్య కళామణి గురువు గారి చేతుల మీదుగా అందుకుంటూ నిజంగా అదృష్టంగా భావిస్తున్నారు. భరతనాట్య కోరియోగ్రాఫర్ డాక్టర్ అభిరామి గారిని ఆహ్వానిస్తున్నాం. విశ్వకళా నంది పురస్కారం 2021 గాను మరి వీరిని ఎంపిక చేయడం జరిగింది. నాట్య కళామణి భరతనాట్యం డాక్టర్ అభిరామి గారు. ప్లీజ్ వెల్కమ్ మేడం. మంచి కూచిపూడి నృత్యంలో 6 ఏళ్ళ అభినయ నృత్య. నిజంగా వీరు చెన్నై నుంచి విచ్చేశారు. వీళ్ళందరూ కూడా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మయూరి ఆర్ట్స్కి ఎప్పుడు తోడుంటాము అనుకుని అక్కడి నుంచి ఇక్కడికి రావడం నిజంగా చాలా గ్రేట్. డాక్టర్ అభిరామ్ గారు భరత కళామణి భరతనాట్యం చక్కని నృత్య దర్శకురాలు. తర్వాత మన ముందుకు వస్తున్నారు డాక్టర్ రంగవత్ దేవి. ప్లీజ్ వెల్కమ్. అమ్మగారు రావాలండి. పిహెచ్డి డాక్టరేట్ మరి తెలుగు పండితు. మరి వారిని ఈరోజు విశ్వకళా నంది పురస్కారానికి 2021 ఎంపిక చేసి ఈ అవార్డు అందజేస్తున్నాం. తర్వాత మన ముందుకు వస్తున్నారు యోగా గురువు కేఎన్ కత్రేసన్ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. కత్రేసన్ గారు ప్రముఖ యోగా గురువు గారు. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత మన ముందుకు వస్తున్నారు విశ్వకళా నంది పురస్కార గ్రహీత శ్రీ వర్షిణి క్రియేషన్ అధినేత మల్లెల శివ గారు. ప్లీజ్ కమాండ్ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మల్లెల శివ గారు రండి సార్. తర్వాత మల్లెల శివ గారు ఎక్కడున్న వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. రండి సార్. మల్లెల శివ గారు వచ్చారా? తర్వాత ఇంటర్నేషనల్ ఇల్యూజనిస్ట్ మల్లెల శివ గారికి స్వాగతం. మల్లెల శివ గారు ఇచ్చేసారండి. వారికి అందజేయాల్సిందిగా కోరుతున్నాం. ఇంటర్నేషనల్ ఇల్యూజనిస్ట్ డాక్టర్ గుడుంపు కువైట్ గారు. విశ్వకళా నంది పురస్కార గ్రహీత నిఖిల్ మణిశెట్టి గారు. ప్లీజ్ కమాండ్ గారు. కేఎన్ కత్రేసన్ గారు దయచేసి వేదికపైకి రావాలండి. కత్రేసన్ గారు దయచేసి కత్రేసన్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నిఖిల్ మణిశెట్టి గారు టీవీ మరియు ఫిలిం మేకప్ ఆర్టిస్ట్. నిఖిల్ ఇలసాగర్ మాధవి గారు న్యూస్ ప్రజెంటర్ మధువన్ ట్రస్ట్ చైర్పర్సన్. దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం.
ఇలసాగరం మాధవి గారిని వేదికపైకి ఇచ్చేసి ఈనాటి విశ్వకళానంది పురస్కారం 2021 పురస్కారం అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. చిన్న రిక్వెస్ట్ అండి, ఒక సర్టిఫికేట్ మిస్ అయింది అంటే ఒకరికి ఒకరు తీసుకున్నారు కాబట్టి ఒకసారి ఫోటో చూడండి. ఫోటో చూసిన తర్వాత అది మీరు కాదు అని అంటే కనుక కొంచెం స్టేజ్ మీదకి వచ్చి ప్రముఖ సంఘ సేవకురాలు ఎండి అమీనా బేగం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. విశ్వకళానంది పురస్కార గ్రహీత మయూరి ఆర్ట్స్ తరఫున అతిథుల చేతుల మీదుగా ఈ యొక్క అవార్డు స్వీకరించడానికి అమీనా బేగం ప్రముఖ సంఘ సేవకురాలు, సంఘ సంస్కర్త, సామాజికవేత్త వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. తర్వాత ఎన్ సుప్రజా భాస్కర్ గారు ప్రముఖ సంఘ సేవకురాలు శ్రీమతి ఎన్ సుప్రజా భాస్కర్ గారు. దయచేసి కవిమణి కెత్రేశం గారు దయచేసి వేదికపైకి రావాలండి. ప్రముఖ కవి ఎందుకంటే సర్టిఫికేట్ మిస్ అయింది. సుప్రజా భాస్కర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ సంఘ సేవకురాలు, సామాజికవేత్త, మహిళాభ్యుదయవాది ఎన్ సుప్రజా భాస్కర్ గారిని వేదికపైకి ఇచ్చేసి విశ్వకళానంది పురస్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. కొయ్యాల శ్రీనివాస్ గౌడ్ గారు లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ జోన్ చైర్మన్ గారు శ్రీ కొయ్యాల శ్రీనివాస్ గౌడ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. మయూరి ఆర్ట్స్ విశ్వకళానంది పురస్కార గ్రహీత శ్రీ కొయ్యాల శ్రీనివాస గౌడ్ గారు లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ జోన్ చైర్మన్ వేదికపైకి వస్తున్నారు. విశ్వకళానంది పురస్కార గ్రహీత స్వచ్ఛ శ్రీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు మైసా వసంత కుమారి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మైసా వసంత కుమారి గారు ప్లీజ్ వెల్కమ్ మేడం. వచ్చారమ్మా వసంత కుమారి గారు. ప్లీజ్ వెల్కమ్. విశ్వకళానంది పురస్కార గ్రహీత ప్రముఖ సంఘ సేవకురాలు, సోషల్ ఆర్గనైజర్ శ్రీమతి భోగా గీతారాం గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ గీతారాం గారు. ప్రముఖ సంఘ సేవకులు, సామాజికవేత్త ఎం నరసయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్ నరసయ్య గారు. ఎం నరసయ్య గారు విశ్వకళానంది పురస్కార గ్రహీత. ప్లీజ్ కమాండ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గ్లోబల్ పూర్ పీపుల్ రూరల్ డెవలప్మెంట్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ జమీల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నరసయ్య గారు వస్తున్నారు. రండి సార్. జమీల్ గారు, సయ్యద్ జమీల్ గారు గ్లోబల్ పూర్ పీపుల్ రూరల్ డెవలప్మెంట్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ జమీల్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. వచ్చారా జమీల్ గారు? దయచేసి ఎంట్రన్స్ దగ్గర ఎవరు ఉండద్దు ప్లీజ్, ఎందుకంటే డిస్టర్బెన్స్ అవుతుంది. ఫొటోస్ ప్రోగ్రామ్ అవ్వగానే మీకు పంపించడం జరుగుతుంది. ప్రముఖ సంగీత గురువులు శ్రీమతి పద్మజ విశ్వాస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. పద్మజ విశ్వాస్ గారు తరంగిణి మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ చైర్మన్ శ్రీమతి పద్మజ విశ్వాస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. విశ్వకళానంది పురస్కారం అవార్డుతో సత్కరించదలిచాం వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫ్యాషన్ అండ్ మోడల్ అండ్ యాక్టర్ షణ్ముఖ్ కోనా గారు ప్లీజ్ కమాండ్ టు ద రైట్. షణ్ముఖ్ కోనా గారు ఫ్యాషన్ మోడల్ అండ్ యాక్టర్, ప్రముఖ నటులు అలాగే ఫ్యాషన్ మోడల్ షణ్ముఖ్ కోనా గారు ప్లీజ్ వెల్కమ్.
షణ్ముఖ్ కోన గారు. దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ అండి, అక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎవరు కూడా ప్లీజ్ రిక్వెస్ట్ ఫొటోస్ పంపించడం జరుగుతుంది మీకు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేట్ లీడర్ జి కురుమన్న ముదిరాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి విశ్వకళా నంది పురస్కారం అవార్డు అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జి కురుమన్న ముదిరాజు గారు దయచేసి వేదికపైకి రండి సార్. విశ్వకళా నంది పురస్కార గ్రహీతలు మరికొంతమంది ఉన్నారండి. సేవెల్ల దక్ష కూచిపూడి వరల్డ్ రికార్డ్ హోల్డర్ చిన్నారి చిచ్చరపిడుగు సేవెల్ల దక్ష ప్లీజ్ కమాండ్ టు ద డైస్. కూచిపూడి వరల్డ్ రికార్డ్ హోల్డర్ వేదికపైకి వచ్చి ఈనాటి విశ్వకళా నంది పురస్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ చిన్నారి 12 రికార్డులు ఒకేసారి సొంతం చేసుకుంది కాబట్టి మా మయూరి ఆర్ట్స్ చిచ్చర పిడుగుగా మేము అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సాయి ఓల్డేజ్ హోమ్ సంఘ సేవకులు సోషల్ వర్కర్ మిస్టర్ ఆర్ ప్రదీప్ గారు ప్లీజ్ కమాండ్ టు ద డైస్. ఆర్ ప్రదీప్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. సాయి ఓల్డేజ్ హోమ్ నిర్వహిస్తూ మరి ఎంతోమందికి మరి ఆదరిస్తున్నటువంటి వ్యక్తి శక్తి ఆర్ ప్రదీప్ గారు ప్లీజ్ కమాండ్ టు ద డైస్. రండి సార్. మరి వయోవృద్ధులను చేరదీసి మరి వారందరినీ కూడా సేవ చేస్తున్నందుకు వారిని గుర్తించి ఈరోజు విశ్వకళా నంది పురస్కారం అందజేస్తున్నాం ఆర్ ప్రదీప్ గారు. అలాగే సాయి ఓల్డేజ్ హోమ్ సోషల్ వర్కర్ ప్రెసిడెంట్ జి నిర్మల గారు దయచేసి నిర్మల గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ ప్రముఖ సంఘ సేవకులు సోషల్ ఆర్గనైజర్ పులి శివ గారు ఈనాటి కార్యక్రమంలో అతిథులుగా విచ్చేశారు. మరి వారికి కూడా ఈనాటి ముఖ్య అతిథి గారు వేణుగోపాలాచారి గారి చేతుల మీదుగా విశ్వకళా నంది పురస్కారం అందజేస్తున్నారు. దయచేసి ఎవరైనా నంది అవార్డు తీసుకున్న వాళ్ళు నిర్మల గారి సర్టిఫికేట్ని మీకు వచ్చేసింది, దయచేసి ప్లీజ్ చెక్ చేసుకోండి. ప్రముఖ సంఘ సేవకులు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫాస్ట్ రీజనబుల్ చైర్మన్ మహమ్మద్ మొయినుద్దీన్ గారు ప్రముఖ సంఘ సేవకులు అలాగే ఫాస్ట్ రీజన్ చైర్మన్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రండి సార్. మహమ్మద్ మొయినుద్దీన్ గారికి ఈనాటి విశ్వకళా నంది పురస్కారంతో వారిని సత్కరించదచ్చా వారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. ఎలసాగరం మాధవి గారు న్యూస్ ప్రెజెంటర్ మధువన్ ట్రస్ట్ చైర్పర్సన్ ప్లీజ్ కమాండ్ టు ద డైస్. ఈనాటి విశ్వకళా నంది పురస్కారం దయచేసి తీసుకున్న వాళ్ళు కిందకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మాధవి గారిని ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. తర్వాత ఎక్సలెన్సీ అవార్డు గ్రహీతలు సిద్ధంగా ఉండాలండి. దయచేసి మరి మీ పేర్లు అనౌన్స్ చేయగానే వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన సముద్రాల వేదికపల్లి చదువు వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి చిరు సత్కారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. అతిథుల చేతుల మీదుగా అన్నా కూర్చో. చంద్రుడితో దొరుకుపోగిన మా మయూరి ఆర్ట్స్ తరఫున మయూరి ఆర్ట్స్ నుంచి చిరు కన్వీనర్ సత్కారాన్ని అందజేస్తున్నాము. మరి వారికి మరొక ముఖ్య కార్యక్రమం ఉండడం వల్ల వారు ఈ యొక్క చిరు సత్కారాన్ని స్వీకరించి మా మాటను మన్నించి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా వేణుగోపాలాచారి గారిని కోరుతున్నాం. సాయి వెంకట గారి చేతుల మీదుగా శాలువాతో సత్కరిస్తున్నారు. వేణుగోపాలాచారి గారిని దైవజ్ఞ శర్మ గారు కూడా జాయిన్ కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. రాధా గారు ప్లీజ్ జాయిన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చేసినందుకు ధన్యవాదాలు. వేణుగోపాలాచారికి ప్రత్యేక ధన్యవాదాలు. సంస్థ పక్షాన మయూరి రాధా గారు. ఎక్సలెన్సీ అవార్డ్స్ 2021 గాను కె జనార్దన్ గారు
మరి ఇటు జంట నగరాల్లోనే కాక అటు తెలంగాణ ఇటు ఆంధ్రాలో సుప్రసిద్ధులు, మనందరికీ సుపరిచితులు కె జనార్దన్ గారు, ప్రముఖ మ్యాజిషియన్, ప్రముఖ ఇంద్రజాలికులు. ముందుగా వారిని వేదికపైకి ఇచ్చేసి ఈ యొక్క ఎక్సలెన్సీ అవార్డు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మయూరి ఆర్ట్స్ అనే కాకుండా ఫ్యామిలీ పరంగా కూడా నిజంగా ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మయూరి ఆర్ట్స్ ఒక కార్యక్రమం అయితే మరొక కార్యక్రమాలు మాకు మా పిల్లలు చేసే కార్యక్రమానికి ఎప్పుడు తోడుంటారు వీళ్ళందరూ కూడా. కాబట్టి మయూరి ఆర్ట్స్ నుంచి ఎక్సలెన్సీ అవార్డుని అందుకుంటున్నందుకు మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం. ప్రఖ్యాత ఇంద్రజాలికులు కె జనార్దన్ గారు. తర్వాత మన ముందుకు వస్తున్నారు ఎస్ఎస్వి ఈవెంట్స్ అధినేత శ్రవణ్ కుమార్ గారిని Thank you, sir. Thank you so ఈనాటి much. ఎక్సలెన్సీ ఎందుకంటే మీరందరూ కూడా సాయి దత్తు అనగానే మంచి కార్యక్రమాలు ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి వాటితోటి ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నాము. కాబట్టి వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓకే, నాగ్ ఈవెంట్స్ మేనేజర్ ప్రముఖ సింగర్ నాగేందర్ నాయక్ రాథోడ్ గారిని ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. ప్రముఖ గాయకులు, అలాగే నాగ్ ఈవెంట్స్ ద్వారా మరి ఎన్నో కార్యక్రమాల రూపశిల్పి శ్రీ నాగేందర్ నాయక్ రాథోడ్ గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే వెల్కమ్ సార్ నాగేందర్ నాయక్ గారు. మయూరి ఆర్ట్స్కి మరి మీరందరూ కూడా వెన్నట్టు వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. వీరికి ఎక్సలెన్సీ అవార్డుతో ఈరోజు ఈ రవీంద్ర భారతి వేదికపై అతిథుల చేరుకున్నట్టుగా మీరందరూ కూడా మయూరి ఆర్ట్స్ అనే కాకుండా మయూరి ఆర్ట్స్ ఫ్యామిలీకి నిజంగా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటాం. ఎప్పుడు మయూరి ఆర్ట్స్ పిల్లలకి కానీ మయూరి ఆర్ట్స్ కానీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. జీవి ఈవెంట్స్ ద్వారా మనందరికీ సుపరిచితులు జి వెంకటేశ్వర్లు గారిని వేదికపైకి ఇచ్చేసి, ఎందుకంటే వీరి గురించి చెప్పాలి అని అంటే ఎంతో మంది పిల్లల్ని తీర్చిదిద్దుతారు, కానీ నువ్వే చెప్తావా? అయితే తీసుకున్న జనార్దన్ అంకల్, శ్రవణన్న, జీవి అంకల్, అలాగే ఇంకా చాలామంది ఉన్నారు. మయూరి ఆర్ట్స్ అండ్ సాయిప్రియ నిజంగా పిల్లల్ని ఎంకరేజ్ చేయడంలో వసంత్ అంకుల్ కానివ్వండి, వసంత్ అన్నయ్య అండ్ జీవి అంకుల్, ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లే మాలాంటి డాన్సర్స్ పైకి వస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ట్రైనింగ్ ద్వారా మనందరికీ లైవ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి రాపోలు వెంకట్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. రాపోలు వెంకట్ గారి తరఫున మరి వారి సభ్యులు ఎవరైనా ఉంటే దయచేసి. ఎందుకంటే ట్రైనింగ్ గురించి చెప్పాలి అని అంటే ఒక్క నిమిషం ఆపేయండి రమణ గారు. కార్యక్రమం చెయ్యాలి అన్నా నిజంగా ఇందాక చెప్పినట్టు గురువు కావాలి, పేరెంట్స్ కావాలి, కళాకారులు కావాలి, వేదిక కావాలి. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ ఉన్నా సరే ఫోన్లోనే చూసుకునేటట్టుగా ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి దాని ద్వారా ప్రతి ఒక్కళ్ళకి కూడా కార్యక్రమాల్ని వీక్షించే మంచి అవకాశాన్ని కల్పించారు. అక్కడే ఉంటుంది సార్. ఎందుకంటే ఈయన నాకు పరిచయము అనేది అక్కడి నుంచి పరిచయం వచ్చింది. ఎందుకంటే సాయి వెంకట్ గారు పరిచయం చేశారు, అలాగే ఈ కార్యక్రమాలని ముందుకు అలా తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ప్రముఖ సినీ నటులు, మాకెంతో ఆప్తులు శ్రీ లోహిత్ కుమార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. లేట్గా వచ్చిన లేటెస్ట్గా ఇచ్చేశారు. ఒక యూట్యూబ్ రంగంలో సంచలనం సృష్టించిన వెంకట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు ఈనాటి కార్యక్రమంలో కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం. ఎక్సలెన్సీ అవార్డు గ్రహీత ప్రముఖ టీవీ ఛానల్ ద్వారా మనందరికీ సుపరిచితులు జబర్దస్త్ ఫేమ్ కె చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు ఎక్కడున్నా సరే వేదిక మీదకి రావాలి. అలాగే యోధ చిచ్చర పిడుగులు వాడు కూడా వేదిక మీదకి వచ్చేయాలి. ముందుగా చంద్రశేఖర్ యోధ దీవెన వారి చిన్నారులు యోధ మరియు దీవెన వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనందరం యోధ గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి. జబర్దస్త్ ద్వారా మనం దీవెన ప్రతినిత్యం టీవీలో దర్శనం ఇస్తూ ఉంటారు. యోధ, దీవెన, అలాగే చంద్రశేఖర్ గారు వారి నాన్నగారు. సార్ గట్టిగా చెప్పట్లండి. మరి ఈరోజు మయూరి ఆర్ట్స్ తరఫున ఎక్సలెన్సీ అవార్డు అందుకుంటున్నారు. జబర్దస్త్లో చక్కని పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరు కూడా. ఇద్దరికి కలిపి ఒకటి కాదు, సపరేట్. చంద్రశేఖర్ గారు మీ టీవీలో చూసిన వాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పట్లండి ప్లీజ్. అలాగే యోధ, దీవెన కూడా వచ్చారు.
మరి మనం అనునిత్యం జబర్దస్త్ ద్వారా అలాగే కామెడీ స్టార్ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. చక్కగా మన అందరినీ అలరిస్తున్నారు యోధ అలాగే దీవెన. అలాగే ఈనాటి కార్యక్రమంలో స్టాండప్ కామెడియన్గా సుప్రసిద్ధులు నోవెల్ నిసార్ గారు. ఇది నిజంగా చాలా అదృష్టం. నవ్వటం నిజంగా అందరికీ రాదు, కానీ నవ్వించడం చాలా మందికి వస్తుంది. దేవుడి తర్వాత నవ్వించేవాడే పెద్ద దేవుడు. నాగబాబు గారి షోలో మనకు ప్రతినిత్యం దర్శనమిస్తూ ఉన్నారు నోవెల్ నిసార్ గారు. స్టాండప్ కమెడియన్గా సుప్రసిద్ధులు, మనం టీవీ ఛానల్లో చూస్తూ ఉన్నాం. వారు ఈరోజు మయూరి ఆర్ట్స్ అందజేస్తున్న ఎక్సలెన్సీ అవార్డు స్వీకరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అలాగే టీవీ మరియు మూవీ ఆర్టిస్ట్ టీవీ భైరవన్ శర్మ గారు. ప్లీజ్ కమాండ్ టు ద బెల్. భైరవన్ శర్మ గారు రండి సార్. ప్రముఖ టీవీ మరియు సినీ నటులు శ్రీ టీవీ భైరవన్ శర్మ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఎక్సలెన్సీ అవార్డు అతిథుల చేతుల మీదుగా అందజేస్తున్నాం. తర్వాత ఈవెంట్ ఆర్గనైజర్ టి సంతోష్ గారు, ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజర్ టి సంతోష్ గారిని వేదికపైకి ఇచ్చేసి ఎక్సలెన్సీ అవార్డు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే అలాగే ప్రముఖ మీరు అలాగే ఉండాలి సార్ సంతోష్ గారు. లాస్ట్ టైం ఈ అవార్డుని మిస్ అయ్యారు కాబట్టి ఈ వేదిక మీదుగా ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. భారతీయ విద్యాభవన్లో అవార్డుని అందుకోలేకపోయారు కాబట్టి ఈ వేదిక మీద ఇవ్వడం అదృష్టంగా భావిస్తూ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజర్ టి ఉమా ప్రవీణ్ గారు ఎక్సలెన్సీ అవార్డు గ్రహీత 2021 టి ఉమా ప్రవీణ్ గారిని వేదికపై తెచ్చేసి ఈ యొక్క అవార్డుని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. ఉమా ప్రవీణ్ గారు ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజర్ గారు. ప్రఖ్యాత నృత్య దర్శకులు సింహాద్రి రాజేంద్ర గారు దయచేసి వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. ఎక్సలెన్సీ అవార్డు 2021 మయూరి ఆర్ట్స్ తరఫున స్వీకరించడానికి మంచి డాన్స్ కొరియోగ్రఫర్ అవార్డ్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నామండి. ప్రముఖ ఇంద్రజాలికులు కూరపాటి శ్రీవత్స గారు ఈనాటి ఎక్సలెన్సీ అవార్డు గ్రహీత. బెంగళూరు నుంచి వచ్చారు. బెంగళూరు నుండి ఇచ్చేశారు. వారికి స్వాగతం. కూరపాటి శ్రీవత్స గారు ప్రముఖ ఇంద్రజాలికులు మ్యూజిషియన్. ప్లీజ్ వెల్కమ్ సార్. దయచేసి అవార్డు శ్రీవత్స గారు బెంగళూరు వాస్తవ్యులు, మరి అవార్డు కోసం అంత దూరం నుండి ఇచ్చేశారు. వారికి స్వాగతం. తర్వాత మనం అందుకు వస్తున్నారు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ డాన్ సాక్సన్ జాన్సన్ గారు. ప్రముఖ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ గా మనందరికీ సుప్రసిద్ధులు డాన్ సాక్సన్ జాన్సన్ గారు. మీరు కూడా బెంగళూరు నుంచి బెంగళూరు వచ్చేసారు. వాస్తవ్యులు, మరి వారికి స్వాగతం. బెంగళూరు నుంచే కాదండి, కువైట్ నుంచి కూడా ఒక ఇద్దరు వచ్చారు కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది మయూరి ఆర్ట్స్. ప్రముఖ గాయనిమణి సింగర్ కీర్తి జాన్సన్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. మొబైల్ ఎక్సలెన్సీ అవార్డ్ 2021 అవార్డు గ్రహీత కీర్తి కానీ జాన్సన్ గారు. సార్ మీరు అలానే ఉండాలి. మీ సతీమణి గారిని కూడా మీ పక్కకు పంపించేస్తాము. కీర్తి జాన్సన్ గారు ప్లీజ్ జాయిన్. నిజంగానే వాళ్ళ వైఫ్ అండి. బెంగళూరు వాత్సవ్యులు సతీ సమేతంగా వేదికపై ఇచ్చేశారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు తీసుకోవటం నిజంగా అరుదుగానే జరుగుతూ ఉంటుంది, కానీ ఇద్దరు కలిపి తీసుకోవటం అనేది నిజంగా మయూరి ఆర్ట్స్కి అదృష్టంగా భావిస్తున్నాం. వాళ్ళు ఇరువురు రావడంతో జంట నగరాల్లోనే కాక ఇటు తెలంగాణ అటు ఆంధ్రాలో కూడా సుప్రసిద్ధ గాయకులు ప్రముఖ సింగర్ శ్రీ సూర్య గారు, యువ గాయకులు, మరి ఏ వేదికన చూసినా వారి గొంతు వినిపిస్తున్నారు. మరి వారికి మయూరి ఆర్ట్స్ సగర్వంగా ఎక్సలెన్సీ అవార్డు అందజేస్తుంది. సూర్య గారు ప్లీజ్ కమ్. ప్రముఖ సింగర్ గాయకులు సూర్య గారిని ఆహ్వానిస్తున్నాం.
ప్రముఖ సింగర్ ఓకే సూర్య గారి తరఫున జాన్సన్ గారికి అందజేస్తున్నారు ఈ అవార్డు. ఎక్సలెన్సీ అవార్డు 2022 సూర్య గారి అవార్డు జాన్సన్ గారు అందుకుంటున్నారు. తర్వాత జంగం రామ్ గారు ప్రముఖ సింగర్ గాయకులు జంగం రామ్ గారిని ఆహ్వానిస్తున్నాం. రామ్ గారి అవార్డు కూడా జాన్సన్ గారికి అందజేయాల్సిందిగా కోరుతున్నాం. సార్ మీరే అందుకోండి. జంగం రామ్ గారి తరఫున జాన్సన్ గారు ఈ యొక్క అవార్డుని స్వీకరిస్తున్నారు. తర్వాత మరొక ఎక్సలెన్సీ అవార్డు గ్రహీత సి శ్రీకాంత్, డ్రీమ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అధినేత సి శ్రీకాంత్ గారు. ప్లీజ్ కమాండ్ వెళ్ళారు రండి సార్. మయూరి ఆర్ట్స్ సగర్వంగా సమర్పిస్తున్న ఎక్సలెన్సీ అవార్డు 2022 గాను శ్రీ వర్షిణి క్రియేషన్స్ అధినేత శ్రీ మల్లెల శివ గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ మల్లెల శివ గారు, శ్రీ వర్షిణి క్రియేషన్స్ అధినేత, ప్లీజ్ వెల్కమ్ మల్లెల శివ గారు. ఎస్ఏసి ఈవెంట్స్ అధినేత కె వినోద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎక్సలెన్సీ అవార్డ్స్ 2022 గాను కె వినోద్ గారికి ఈ యొక్క అవార్డు ఎంపిక చేయడం జరిగింది. ఎస్ఏసి ఈవెంట్స్ తరఫున కె వినోద్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. ప్రముఖ కవి రచయిత సినీ రచయిత శ్రీ యాదగిరి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. లిరిక్ రైటర్ శ్రీ యాదగిరి గారు వేదికపైకి ఇచ్చేసి ఈనాటి ఎక్సలెన్సీ అవార్డుని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. న్యూస్ ప్రెసెంటర్ అండి. మెసేజ్ చేసేయండి, పంపిస్తారు. ప్రముఖ సింగర్ మధుర గాయకులు గట్టగల్ల సంజీవ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గట్టగల్ల సంజీవ గారు ప్రముఖ గాయకులు రచయిత సింగర్ శ్రీ గట్టగల్ల సంజీవ గారు వేదికపైకి ఇచ్చేసి ఈనాటి మయూరి ఆర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డు 2022 స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రముఖ ఇంద్రజాలికులు మెజిషియన్ ఎం రాకేష్ చంద్ర గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అవార్డు తీసుకున్న వాళ్ళందరూ కొంచెం కిందకి ఉండాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ రిక్వెస్ట్ రాకేష్ చంద్ర గారు ప్లీజ్. రండి సార్. రాకేష్ చంద్ర గారు మెజిషియన్ ప్రముఖ ఇంద్రజాలికులు. తర్వాత టీవీ మరియు సినీ మేకప్ ఆర్టిస్ట్ నిఖిల్ మణిశెట్టి గారు, ప్లీజ్ కమాండ్ గారు. టీవీ మరియు సినీ మేకప్ ఆర్టిస్ట్ శ్రీ నిఖిల్ మణిశెట్టి గారిని ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. ఓకే. ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్, నృత్య దర్శకులు ఓకే రాకేష్ గారు ఇచ్చేశారు, వారికి స్వాగతం. ప్రముఖ మెజిషియన్ ప్లీజ్ వెల్కమ్ ఇంద్రజాలికులు ఎం రాకేష్ చంద్ర గారు. అన్న ఇంకా జరు. ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శ్రీ గుజ్జూరి చందు గారు తెలంగాణ ఉద్యమ గీతాల్లో మరి తెలంగాణ ఉద్యమంలో చక్కగా మరి పార్టిసిపేట్ చేసినటువంటి యువ నాయకుడు, యువ గాయకుడు, కొరియోగ్రాఫర్ శ్రీ గుజ్జూరి చందు గారు మన
మనందరికీ సుపరిచితులు, వారికి ఎక్సలెన్సీ అవార్డు. ప్రముఖ సంఘ సేవకులు ఇప్పా కృష్ణ గారు, రండి సార్. ప్రముఖ సంఘ సేవకులు సామాజికవేత్త ఇప్పా కృష్ణ గారు, ప్లీజ్ కమాండ్ ద లైవ్. ఎక్సలెన్సీ అవార్డు గ్రహీత కృష్ణ గారు. దయచేసి కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా పిల్లల్ని రెడీగా పెట్టాలి. ఇప్పా కృష్ణ గారి తరఫున వారి మిత్రులకు అందజేస్తున్నారు. సార్ దయచేసి అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు కొంచెం కిందకి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ రిక్వెస్ట్. ప్రముఖ సంఘ సేవకులు సామాజికవేత్త ఇందూరు రాజు గారు, దయచేసి వేదికపైకి వచ్చి అతిథుల చేతుల మీదుగా ఈనాటి ఎక్సలెన్సీ అవార్డుని స్వీకరించవలసిందిగా ఇందూరు రాజు గారిని ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజర్ మొహమ్మద్ నదీం గారు, ప్లీజ్ కమాండ్ టు ద లైవ్. నదీం గారిని ఆహ్వానిస్తున్నాం. రండి సార్, నదీం గారు. నదీం గారు. తర్వాత ప్రముఖ సంఘ సేవకులు సామాజికవేత్త డాక్టర్ నూతల శంకర్ బాబు గారు వచ్చారండి. శంకర్ బాబు గారు రండి సార్. ప్రముఖ సంఘ సేవకులు సామాజికవేత్త శ్రీ డాక్టర్ నూతల శంకర్ బాబు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈనాటి మయూరి ఆర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డు గ్రహీత, ప్లీజ్ కమాండ్ టు ద లైవ్. డాక్టర్ నూతల శంకర్ బాబు గారు. మరి ఎంతో మంది లేరండి, ఇంకా ముగ్గురు ఉన్నారు ఎక్సలెన్సీ అవార్డు గ్రహీతలు. ప్రముఖ సంఘ సేవకులు సామాజికవేత్త ఎస్ఎంఆర్ సాయిలు గారు. ప్రముఖ సంఘ సేవకులు సామాజికవేత్త ఎస్ఎంఆర్ సాయిలు గారు రండి సార్. తర్వాత మన ముందుకు వస్తున్నారు నవ్య భారతి యువజన సంఘం అధ్యక్షులు సంఘ సేవకులు ఎన్ భాస్కర్ గారు. రండి సార్. నవ్య భారతి యువజన సంఘం అధ్యక్షులు ప్రముఖ సంఘ సేవకులు సామాజికవేత్త ఎన్ భాస్కర్ గారు. ఎక్సలెన్సీ అవార్డు మయూరి ఆర్ట్స్ తరఫున స్వీకరిస్తున్నారు నవ్య భారతి యువజన సంఘం అధ్యక్షులు ఎన్ భాస్కర్ గారు. తర్వాత ప్రముఖ సంఘ సేవకులు సామాజికవేత్త ఎం జగదీష్ శ్రీ బాలాజీ గారు. రండి సార్. ఎం జగదీష్ శ్రీ బాలాజీ గారు, ప్లీజ్ వెల్కమ్. ఎక్సలెన్సీ అవార్డు గ్రహీత ప్రముఖ సంఘ సేవకులు సామాజికవేత్త. దయచేసి అతిథులందరూ కూడా సీట్లలో ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నా. ఒక్క నిమిషం రిలాక్స్ ప్లీజ్. అతిథులందరూ కూడా కూర్చోవాల్సిందిగా. అలాగే ఆత్మశుద్ధితో చేయని నమస్కారం అని అర్థం, అరుదైన ప్రతిభ కందని పురస్కారం అని అర్థం. ఈరోజు వివిధ రంగాల్లోంచి ఎంతోమంది వాళ్ళ రంగంలో ప్రావీణ్యత సాధిస్తే వారిని గుర్తించి మయూరి ఆర్ట్స్ రవీంద్ర భారతి వేదికగా ఈరోజు ఇలా అభినందించడం. 2 సంవత్సరాలైంది రవీంద్ర భారతిలో ఇంతమందిని ఒక్కసారి చూసి. ఓ పక్క భయంగా బయటకు వస్తూ తక్కువ మాట్లాడడం కోసం నోరుకి అది కట్టేసుకుని చేతులు కలపడానికి సగం మంది వణుకుతూ పెద్ద కన్ఫ్యూజన్ రాగానే చాలా మంది ఇలా అంటున్నారు కాసేపు, ఇలా అంటున్నారు, లాస్ట్కి ఏమేంగా అంటున్నారో కూడా తెలియట్లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్న పరిస్థితి ఇది. దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుని ముందుకు వెళ్తూ మీరు అందరూ ఒక దగ్గరగా ఈ మయూరి ఆర్ట్స్ వేదిక మీద రకరకాల అవార్డు చూస్తే చాలా బాగుంది. కొంతమంది చేతిలో నందులు ఉన్నాయి, కొంతమంది చేతిలో ఒక ఆస్కార్ రేంజ్లో ఉన్న అవార్డులు ఉన్నాయి, సర్టిఫికెట్లు ఉంది, మెమెంటో ఉంది, షాల్ ఉంది. ఒక అభినందనకు ఎన్ని కావాలో అన్ని కూర్చిన మయూరి ఆర్ట్స్ని, సోదరి రాధ గారిని,
వారికి ఈ కళారంగంలోనే ఉంటూ అద్భుతంగా ముందుకు సాగుతున్న ఇద్దరు బిడ్డల్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలు సరస్వతి పుత్రులు సంఖ్యాశాస్త్ర ప్రవీణులు దైవజ్ఞ శర్మ గారు, నాకు తెలిసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయన పేరు ఉండాలి. ఎందుకంటే రవీంద్ర భారతిలో అతి ఎక్కువ సార్లు వేదిక ఎక్కింది మీరేనేమో, మీ తర్వాత ఇంకెవరైనా. అలాగే ఒకేసారి ఒక 15 సినిమాలు నిర్మాతగా ప్రారంభించిన వ్యక్తి హియర్ ఈజ్ అ గోల్డెన్ వెంకట్ గారు. మీ సినిమాలన్నీ తొందరగా పూర్తి చేసుకోవాలి, ఎక్కువ మందికి మీ సినిమాల్లో అవకాశం రావాలి, వాళ్ళు భవిష్యత్తులో గొప్ప స్టార్లు అవ్వాలి, ఇక్కడి నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అవకాశం ఇచ్చేవాళ్ళు గొప్పవాళ్ళు అవుతూ ఉంటారు. అలాగే వసంత్, శ్రీ వసంత్, తను మెజీషియన్, మంచి యాక్టరు, మంచి ఆర్గనైజరు, ఎన్నో వేల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిన వ్యక్తి. అదొక్కెత్తి అయితే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వడానికి ఎన్నో వేసిన అడుగుల్లో ఈయన అడుగు కూడా ఒకటి. చాలా తక్కువ మందికి తెలుసు ఆ సంగతి. అలాగా నా సోదరుడు కార్తీక్, నేను తడాకా అనే షో చేసినప్పుడు నాతో పాటు తడాకాలో నాకు he was almost complete right hand to me, though I was leading the team, but I'm behind. He was instrument for everything. ఆ రోజు నా టీంలో చాలామంది చేశారు, ఇప్పుడు వేరే వేరే స్థాయిలో ఉన్నారు, వాళ్ళందరి పేర్లు నేను చెప్పకూడదు, వాళ్ళు చెప్తే ఎప్పుడైనా విందానులే. కానీ సో తను బీటెక్ చేసి ఎంటెక్ చేసి, అంటే ఎంత చదివినా కూడా కళ అనేది పెద్ద దుల, ఎవడి దురదాడు గోపుకుంటే తప్ప తగ్గని దురదని. మీరు ఏ స్థాయిలోనన్నా ఉండొచ్చు, మీరు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఈ స్టేజ్ ఎక్కితే ఒక తాగుడు అలవాటు ఉన్నవాడికి మందు పడితే ఎలా ఉంటుందో, ఈ కళ మీద బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి, కళ మీద ప్రేమ ఉన్న వాళ్ళకి, కళ మీద గౌరవం ఉన్న వాళ్ళకి, కళలో ఉండాలనుకున్న వాళ్ళకి ఒక వేదిక, ఒక మైకు, ఒక లైట్ చూస్తే చాలు సిగం వచ్చేస్తుంది. అట్లాంటి పరిస్థితి, అట్లాంటి పూనకం వచ్చే పరిస్థితి. ఆయన ఎంటెక్ చేసి మంచి జాబ్లోకి వెళ్ళాల్సిన వాడు కూడా నేను కళాకారుడిగా ఉంటాను అని కళనే వృత్తిగా స్వీకరించిన వ్యక్తి కార్తీక్. కార్తీక్ ఈజ్ హియర్. అలాగే చాలామందికి రాజకీయ రంగం అంటే అదొక జాబ్ అయిపోయింది ఈ రోజుల్లో. కాలినడకన కార్పొరేటర్గా పోటీ చేసి గెలవగానే కారులో దిగే వ్యక్తులను ఎంతోమందిని చూశాం మేము. అలా కాకుండా ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు వస్తే నిజంగా చాలా గొప్పగా ఉంటుంది. ఈరోజు శివకుమార్ గారు వైస్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీలో నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ సమాజానికి ఎంతోమందికి మేలు జరిగే రకంగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నేను నా అదృష్టం ఏంటంటే నేను చాలా దేశాలు తిరిగానండి. తిరిగిన తర్వాత ఎక్కడ తిరిగినా మళ్ళీ హైదరాబాద్కి వస్తేనే నాకు ఒక ఆనందం. ఈ మాట ఎందుకు చెప్తానంటే, నేను కార్తీక్ మనం ప్రోగ్రామ్కి వెళ్తా చూశాను. ఏ దేశంలో అయినా సరే వర్షం పడితే నీళ్ళు ఆగవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వేరే విషయం. గుంతలు పడితే కరెక్ట్గా ఒక 2-3 గంటల్లో గుంతలు పూడ్చేస్తారు. ఒక్క హైదరాబాద్లోనే ఎక్కడ గుంతుంటే అక్కడ ఒక కర్ర, దానికి ఒక అండర్వేర్, రెడ్ అండర్వేర్ పెట్టి కడతారు. ఎందుకంటే ఇక్కడ గుంతుంది అని చెప్పడానికి, గుంతలు పూడ్చారు ఇక్కడ, అక్కడ గుంతుంది అని చెప్పడానికి. అది చూడగానే ఎంత ఆనందం వేస్తుంది చూసారా, ఎంత సిన్సియర్గా ఒక కర్ర పాతి, గుంత దగ్గర కర్ర పాతి మరీ మనల్ని అలర్ట్ చేయడం మామూలు విషయం కాదు ఇది. ఇంతకన్నా గొప్ప సేవ ఎక్కడ ఉండదు. ఇట్లా ఏ ప్రపంచంలో ఎక్కడ ఎవరు అలర్ట్ చేయరు. కడ్ర రెడ్ కలర్ అంటే ఇంకా గొప్పగా ఉంటుంది. అసలు ఒక్కటి కాదు, మన దగ్గర వేరే దగ్గర యాక్సిడెంట్ అయింది అనుకోండి, యాక్సిడెంట్ అంటేనే పొరపాటున జరిగేది. వేరే దగ్గర ఒక దగ్గరికి వచ్చి యాక్సిడెంట్ అయితే ఫస్ట్ ఇద్దరు దిగి, ఆర్ యూ ఫైన్,
మీరు బాగున్నారా, మీకు ఓకేనా అని మాట్లాడుకుంటారు. మన దగ్గర అరే తెరింగా బూతులు మామూలుగా ఉండదు, అసలు రచ్చరచ్చ ఉండదు. యాక్సిడెంట్ కన్నా తర్వాత జరిగే దాంట్లోనే మర్డర్ అయిపోతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు ఏం కాదు వాళ్ళకి కాదు, వాళ్ళ బండికి కాదు, ఏం కాదు. ఇట్లాంటి అద్భుతాలన్నీ ఇక్కడే చూస్తాం. రెండోది, నేను చాలా లిఫ్ట్ ఎక్కకుండా మెట్లు ఎక్కాలంటే అప్పుడప్పుడు భయం మొదలైంది ఈ మధ్యలో. ప్రతి కార్నర్లో వాళ్ళ మౌత్ పెయింట్ నేను చేయితో వేసే పెయింటింగ్లు చూశాను, ఇంకో పెయింటింగ్లు చూశాను, కానీ పాన్ నవలి ప్రతి మూలకి వేసే వాళ్ళ పెయింటింగ్ అద్భుతమైన పెయింటింగ్. మీరు ఏ ఆఫీస్ అయినా వెళ్ళండి, పెద్ద పెద్ద ఆఫీసులో మీరు ప్రతి మెట్లెక్కితే కార్నర్కి ఉంటుంది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మనవాళ్ళు ఇంతకన్నా సెక్యులరిజం ఎక్కడ ఉండదు నాకు తెలిసి. ప్రతి కార్నర్లో వాళ్ళ పెయింటింగ్ వేయకుండా ఒక్కొక్క కార్నర్కి ఒక్కొక్క దేవుడి బొమ్మ. వాట్ ఈస్ దిస్? కరోనా నాకు ఇంకేం వస్తుంది దరిద్రం. బాగైంది ఎవడు ఇంట్లో ఆడు బయటికి రాకుండా. అందుకే చెప్తున్నాను, మనం మనలా ఉండాలి, మనం మనుషుల్లా ఉండాలి. కరోనా వస్తే కాటికి పంపేటప్పుడు కనీసం నలుగురు కూడా రాని పరిస్థితులు చూసాం. అలా కాకుండా ఈరోజు ఇంతమంది ఒక్క దగ్గరికి వస్తే నిజంగా కరోనా పోయిందనిపించింది నాకు. మీ జాగ్రత్తలో మీరు ఉండండి, మీరందరూ బాగుండండి, ఒకరికొకరు అభినందించుకోండి. మనం సమాజంలో మనందరం భాగమే. ఒకరికొకరు అవసరం రావాలి, ఒకరికొకరు ఉపయోగపడాలి, ఒకరికొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు అభినందించుకోవాలి. అందుకే ఈరోజు ఎవరైతే ఆ మెమెంటో చేతిలో పట్టుకున్నారో, మీ స్థాయి ఏదైనా కావచ్చు, దానికి మించిన స్థాయికి మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోహిత్ కుమార్ గారు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చక్కని సందేశాన్ని మాకు అందజేసినందుకు మరొకసారి లోహిత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇంతకుముందు మనం చూసాం చక్కని నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. వారికి కూడా సర్టిఫికెట్స్ అందజేయవలసిందిగా ఈనాటి ముఖ్య అతిథి సాయి వెంకట్ గారు, లోహిత్ గారు, అలాగే కేవ్ కార్తిక్ గారు, దైవజ్ఞ శర్మ గారు, పులి శివకుమార్ గారు అందరూ కూడా జాయిన్ కావాల్సిందిగా వసంత్ గారు ప్లీజ్ జాయిన్. ఆర్ శ్రేయాంశిక, ఈ శివప్రియ వీరందరూ కూడా శ్రీ చంద్రకళానంద విద్యార్థులు. పేరిని సంతోష్ గారు నాట్య గురువులు. తర్వాత మయూర్య చిన్నారులు రెడీగా. అభిరామి ఎంఎస్ గారి సర్టిఫికేట్ మిస్ అయిందండి, మరి దయచేసి చూసుకోండి. ఎవరైనా మరి మీ దగ్గర ఉన్నట్లయితే తెచ్చివాల్సిందిగా కోరుతున్నాం. అభిరామి ఎంఎస్ అనే సర్టిఫికేట్ మిస్ అయింది. మరి ఎవరికైనా వచ్చినట్లయితే దయచేసి ఇక్కడ మయూర్యాస్ వారికి అందజేయాల్సిందిగా కోరుతున్నాం. మయూర్యాస్ సాయి ప్రియ గారు, వారి ఆధ్వర్యంలో సాయి కిరణ్, ఎన్ నరేందర్, బి రితిక, నన్నమ్మ లైన్ గారు, ఎస్ తరుణి, బి పూజ. కొంచెం ఫాస్ట్గా రావాలి పిల్లలు. బి సాయి కిరణ్, ఎన్ నరేందర్. అతిథులు కూడా సాధ్యమైనంత స్పీడ్గా అందజేయాల్సిందిగా కోరుతున్నాం. బి సాయి కిరణ్, ఎన్ నరేందర్. बी पूजा, बी निहारिका, बी हरिणी, के रश्मिता, जे अर्चना, सरयू सतरकर, रितिका सतरकर, के अक्षर.
తర్వాత మంజుప్రియ గ్రూప్ రావాలండి దయచేసి. ఓకే, సింగింగ్ గ్రూప్ అందరు రావాలమ్మా. రాగం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ విద్యార్థులు అందరూ రావాలి తొందరగా. ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఒక ఫోటో కింద చేస్తే బాగుండేది. సుజాత గారి శిష్యురాలు, ప్లీజ్ వెల్కమ్. భవజ్ఞ, లేఖన, డి దాక్షాయిని, టిఎన్వి గౌరవ్, కెఎస్ షణ్ముఖ కాత్యాయిని, శ్రీనిక, ప్రజ్ఞా తేజస్వి, గీతా నివిత, నిహారిక, సహస్ర, సాయి హాసిని, వివై రామ్, వైష్ణవి రెడ్డి, జె లక్ష్మీరెడ్డి, జయంత్ దబ్రాయ్, శ్రపూర్ణ ఘోష్, కె సుష్మితారెడ్డి, శ్రీ మోషా సోమ, టి స్వాతిరెడ్డి, వేదశ్రీ సూడం, కె తనుశ్రీ, కె ఉమారెడ్డి. సుజాత గారి శిష్యురాలు అందరు కూడా జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాం. ఓయ్ బాబు ఓయ్. సర్టిఫికేట్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, పర్వాలేదు, ఫాస్ట్గా రండమ్మా. ఒకే ఇన్స్టిట్యూట్ వాళ్ళు. బ్రదర్ 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 మొబైల్ హలో. ప్రతి ఒక్కరు తీసుకుని వెళ్ళిపోదామని దాన్ని. పద్ధతి పెట్టినట్టున్నాడు. ఈనాటి మయూరి ఆర్ట్స్ అవార్డ్స్ ఈవినింగ్లో మరి విచ్చేసిన అతిథులకి చిరు సత్కారం. చంద్రునికి ఒక నూలుపోగుల ముందుగా దైవజ్ఞ శర్మ గారికి ఈ యొక్క చిరు సత్కారాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాం. అతిథులకు కూడా మరి సంస్థ పక్షాన చిరు సత్కారం. సాయి వెంకట గారి చేతుల మీదుగా దైవజ్ఞ శర్మ గారికి ముందుగా ఈ యొక్క చిరు సత్కారం. లోహిత్ గారు, కార్తిక్ గారు, శివకుమార్ గారు, వసంత్ గారు అందరూ జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన జబర్దస్త్ ఫిల్మ్ కేవ్ కార్తిక్ గారికి ఈ యొక్క చిరు సత్కారం. ప్లీజ్ వెల్కమ్ సార్. మయూరి ఆర్ట్స్ సంస్థ పక్షాన మీరు ఎప్పటికి ఇలాగే వచ్చి అందరినీ ఆశీర్వదించి చక్కగా ఈ యొక్క చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. హలో బ్రదర్. అలాగే ప్రముఖ సినీ నటులు మనందరికీ సుపరిచితులు శ్రీ లోహిత్ కుమార్ గారికి చిరు సత్కారం. సాయి వెంకట గారు, దైవజ్ఞ శర్మ గారు వారి చేతుల మీదుగా లోహిత్ కుమార్ గారికి. అలాగే మయూరి ఆర్ట్స్ కన్వీనర్ మరి వెన్నంటి ఉంటూ
ముందు నుండి అన్ని సహాయ సహకారాలు అందజేస్తున్నటువంటి రామడుగు వసంత్ గారికి చిరు సత్కారం. సంస్థ పక్షాన శాలువా మెమంటోతో సాయి వెంకట్ గారు సత్కరిస్తున్నారు. వసంత్ గారు. మయూరి ఆర్ట్స్ సగర్వంగా సమర్పించిన అవార్డ్స్ టీవీని ఎక్సలెన్సీ అవార్డు ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు శ్రీ సాయి వెంకట్ గారికి దత్తరోహిత్ తరపున మయూరి ఆర్ట్స్ సంస్థ పక్షాన రాధా గారు, సాయిత్రియ గారు, అలాగే రామడుగు వసంత్ గారు కన్వీనర్ గారు అందరూ కూడా సంస్థ పక్షాన చంద్రునితో నలుపోగుల మరి యొక్క చిరు సత్కారాన్ని అందజేస్తున్నారు. సాయి వెంకట్ గారు మరి మయూరి ఆర్ట్స్కి వెన్నంటి ఉంటూ సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తున్నందుకు వారికి చంద్రునితో నలుపోగుల ఈ చిరు సత్కారం. అలాగే ఓకే ఓకే తర్వాత మన ముందుకు వస్తున్నారు. భుజస్కంధాలని వేసుకొని ఇంత సగర్వంగా సక్సెస్ఫుల్ చేసినందుకు వారికి సాయి వెంకట్ గారు తప్పకుండా సన్మానించాల్సిందే అని పట్టుబట్టి మరి మనందరి కర్తాల బల మధ్య సత్కరిస్తున్నారు. మోస్ట్ వెల్కమ్, కంగ్రాట్స్ మేడం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో దిగ్విజయంగా పూర్తి చేయాలని మనసా వాచ కర్మన మీ అందరి తరపున కర్తాల ద్వాలతో వారిని కోరుతూ థ్యాంక్ యూ రాధా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత నాట్యగురు సౌమ్య గారి శిష్యురాలు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్. సౌమ్య గారు పంపించండి అమ్మా. నేహశ్రీ, శ్రీప్రియ, వజ్ర, అభినయశ్రీ, సాయిప్రియ, దత్తరోహిత్. మరి రాధా గారు మూల విరాట్ అయితే మరి ఉత్సవ విగ్రహాలు సాయిప్రియ, దత్తరోహిత్. మరి అదే మొత్తం కార్యక్రమం వారి భుజస్కంధాలను వేసుకొని చక్కగా నిర్వహిస్తున్నారు. మరి సాయి వెంకట్ గారు వారిని అభినందిస్తూ మర్యాదపూర్వకంగా మరి సంతోషంగా వారిని సత్కరించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత నటరాజ నృత్య అకాడమీ దయచేసి మీ పేర్లు అనౌన్స్ చేసినప్పుడు ఫాస్ట్గా ఇన్స్టిట్యూట్ వారు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నటరాజ నృత్య అకాడమీ సిద్ధంగా ఉండాలి. నేహశ్రీ, శ్రీప్రియ, వజ్ర, అభినయశ్రీ. రండి. శ్రీ నటరాజ నృత్య అకాడమీ ప్లీజ్ వెల్కమ్ నేహశ్రీ, శ్రీప్రియ, వజ్ర, అభినయశ్రీ. ఇంకా ఫాస్ట్గా అందజేయబడుతుంది. 1 by 1 ఫాస్ట్గా రండి. నేహశ్రీ, శ్రీప్రియ, వజ్ర, అభినయశ్రీ. శ్రీ నటరాజ నృత్య అకాడమీ. సౌమ్య గారు ప్లీజ్ కోఆర్డినేట్. తర్వాత సహస్ర షణ్ముఖి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ మాధురి మేడం గారి శిష్యురాలు. దయచేసి అందరు లైన్గా రండి, పేర్లు అవసరం లేదు. రెండమ్మ 1 by 1 వచ్చి తీసుకోండి. 1 by 1 వచ్చి తీసుకోండి. సర్టిఫికెట్లు మార్కే కనుక తర్వాత మీరు ఎక్స్చేంజ్ చేసుకోండి. ఒకే ఇన్స్టిట్యూట్ వాళ్ళు కాబట్టి ప్లీజ్ కమ్ అందరూ. సహస్ర షణ్ముఖి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ మాధురి మేడం శిష్యురాలు. తర్వాత ముత్యాలు డ్యాన్స్ అకాడమీ రెడీగా ఉండాలండి. మంజుప్రియ గారు
నందిప్రియ గారి శిష్యురాలందరూ కూడా ముత్యాలు డ్యాన్స్ అకాడమీ తీసుకో. నవీన్ గారు, మంజు మేడం గారు దయచేసి సీరియల్గా పంపించండి. నవీన్ గారు మీ శిష్యులను కూడా పంపించండి లైన్గా. మీకు మెమంటో సర్టిఫికేట్లు మీ గురువు గారు అందజేస్తారమ్మా. ముందు ఫోటోలు దిగండి. హలో బ్రదర్, హలో బాబు. హలో బ్రదర్, హలో మొబైల్ ఫోన్. దయచేసి అతిథులు అందరూ కూడా జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాం. లోహిత్ గారు, రవీంద్ర శర్మ గారు, శివకుమార్ గారు మీరు కూడా జాయిన్ కావాలండి. ఓకే, అర్ధనారీశ్వర మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ విద్యార్థులు దయచేసి లైన్గా రావాల్సిందిగా కోరుతున్నాం. అర్ధనారీశ్వర మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ. శ్రీ రాణిప్రియ గారు, శ్రీ అర్ధనారీశ్వర స్కూల్ ఆఫ్ డాన్స్ అకాడమీ చిన్నారు లైన్గా వచ్చి తీసుకున్నాము. రాగం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ రెడీగా ఉండాలండి. లతా మోహన్ గారు నాట్య గురువులు, రాగం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వారి శిష్యురాలందరూ కూడా హలో బాబు, హలో లైన్గా రావాలి. హలో ఓయ్. అంత పక్కన పోయి
తర్వాత రాగం మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ లతా మోహన్ గారు, ప్లీజ్ వెల్కమ్. సుజాత గారు, లతా మోహన్ గారు నాట్య గురువులు, అలాగే మ్యూజిక్ టీచర్. వారి చిన్నారులని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం, ప్లీజ్ వెల్కమ్. సునీత్, అన్విక, నాగమౌక్తిక, గోపి జోష్న, గోపి హర్షిత, కె ఆద్య అశ్విన్, టి భవిష్యశ్రీ, ఎన్ ప్రజ్ఞా మౌక్తిక, ఆంచల్ శుక్ల, కె హర్షిని రెడ్డి, ఎస్ నక్షత్ర, ఎస్ రమ్య, టి ప్రహర్షిత, రుద్రస్వాతి, పూజా సిరిసిల్ల, తరుణిక, ఎస్ కుమార్, లియా సూసన్. దయచేసి రాగం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ విద్యార్థులందరూ జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఇంకా ఇన్స్టిట్యూట్ మిస్ అయిన వాళ్ళు ఉంటే రావాలంటే తొందరగా. మరి పద్మజ విశ్వాస్ గారు శిష్యురాలు వచ్చారా? రమేష్ గారు, తరంగిణి మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వారు అందుకున్నారా? అందరూ చిన్నారులు అందరూ అందుకున్నారా? ఇంకా ఎవరైనా మిస్ అయితే రావాలండి ప్లీజ్.